ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలుగు అమ్మాయి అనగానే వాళ్ళ మొహాలు మాడిపోతాయి. నీకు తెలుగు వచ్చని చెప్పకు, టెల్ దెమ్ దట్ యూఆర్ ఫ్రమ్ బెంగళూర్, తెలుగు ఎక్కువ మాట్లాడకు నువ్వు అంటే నన్ను చాలామంది తక్కువ కూడా చూసారండి. నువ్వేంటి యాక్ట్రెస్ ఏంటి అసలు నువ్వు చూసుకున్నావు అన్నట్టు. ఇస్ దర్ ఎనీ వన్ సిచ్యువేషన్ దట్ హిట్ యూ హార్డ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఆ ఒక్కటి మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, అదే పుష్ చేస్తుంది నన్ను ఇంకా పరిగెట్టడానికి. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ పవర్ ఆర్ ఫేమ్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ అబౌట్ అంటే మన వాళ్ళు అన్నది ఒకటి ఉంటుంది కదా. ఐ థింక్ దట్ ఐ మిస్. But I have my dad, I have my sisters, I have my niece, nephew. My mom is my inspiration. ఎందుకు అంటే మేము ఒక అంటే మరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మై డాడ్ యూస్ టు గెట్ 500 రూపీస్ శాలరీ, ముగ్గురు పిల్లలు. వీ హ్యాడ్ ఓన్లీ 10 రూపీస్ నోట్ మా డాడీ దగ్గర. సో మమ్మీ ఈ అంటే ఇలా ఉంటే ముందుకు వెళ్ళలేదు ఫ్యామిలీ. ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా వరకు అబ్బాయిలు ఈవెన్ అబ్బాయిలు కూడా పెళ్లి ఆప్షన్ అసలు కన్సిడర్ చేయట్లేదు. నువ్వు చేసుకుంటా అంటే చెప్పు, నేను మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెడతా అంటే డాడీ ఏం అరవింద్ సమేతలో ఈషా పెద్ద యాక్ట్రెస్, మంచి మంచి సినిమాలు తీసింది. ఆ సినిమాలో ఒక చిన్న రోల్కి ఎలా ఒప్పుకుంది? మా తారకన్నతో చేసింది, ఈషా రెబ్బా తెలుగు అమ్మాయి చేసింది. ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీరు? ఒక ప్రాజెక్ట్ చేసిన తెలుగులో, అండ్ దేర్ ఇస్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఇన్ తమిళ్. కానీ ఇండస్ట్రీలో వన్స్ హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఫిలిమ్స్ చేసేసిన తర్వాత ఫినాన్షియలీ వీళ్ళకి అసలు అడ్డు ఉండదు. వీళ్ళకి నా గురించి కూడా అలాగే అనుకున్నారు స్టార్టింగ్లో. అంటే హలో యస్, వెల్కమ్ టు అడ్రీ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. తెలుగు యాక్ట్రెస్ అంటే మన వాళ్ళందరూ వేళ్ళ మీద చెప్తారు వీళ్ళు అని. కానీ స్వాతి తర్వాత అంత ఫేమ్ వచ్చింది, తెలుగు అమ్మాయి, తెలుగుదనం ఉట్టిపడేంత తెలుగు అమ్మాయి కావాలి మా మూవీకి అనుకొని కోరి మరీ కాస్ట్ చేసుకున్నారు. ఎస్, నేను మాట్లాడుతున్నది ఈషా రెబ్బా గురించి. ఈషా రెబ్బా ఇస్ విత్ us. హాయ్ హర్షిని. హలో. చాలా గ్యాప్ అనుకున్న తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇవాళ కలిసాము. దట్స్ నైస్, ఫైనల్లీ వి కుడ్ టాక్ టు ఈచ్ అదర్ నౌ. సో హ్యాపీ టు సీ యూ. ఐ థింక్ మన లాస్ట్ సుబ్రహ్మణ్యపురంలో వి వర్క్ టుగెదర్ కదా. హౌ ఆర్ యు డూయింగ్? గ్రేట్. మీరు ఎలా ఉన్నారు? హౌ ఇస్ యువర్ వర్క్? All well. Actually, I'm doing good work right now, so I'm happy about it. Yeah. That's nice. Yes. నేను నా ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు తెలుగు అమ్మాయి అంటే హీరోయిన్, తెలుగు హీరోయిన్ అంటే చాలా మంది టక్కని గుర్తొచ్చేది ఈషా రెబ్బా, స్వాతి, వీళ్ళే. చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ 2013 యువర్ ఫస్ట్ మూవీ. Yeah. It's been already 10 years. Yes. 10 years తెలుగు అమ్మాయి అంటే మీరు ఒక్క పేరు గుర్తు రావడం, స్వాతి పేరు గుర్తు రావడం, ఇంకెవ్వరు రాకపోవడం ఒకందుకు మంచిదే. అయినా మనకే ఉంటాయి ఆప్షన్స్ అన్ని అనుకొని ఒక రకంగా సెల్ఫిష్గా ఆలోచించిన, ఇంకో రకంగా చూస్తే ఎవరు రాకపోవడం అనేది యూనో డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా ఉంది వాళ్ళ వర్షన్. బట్ ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ని అడుగుతున్నా, వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? అంటే నేను స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయితే ఐ థింక్ ద వెరీ వెరీ లెస్ Telugu speaking actresses. As you told, Swati is there, she's still there. ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అయ్యారు. ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీ వచ్చిన తర్వాత పీపుల్ యాక్చువల్లీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ స్టార్టెడ్ కాస్టింగ్ తెలుగు స్పీకింగ్ యాక్ట్రెసెస్. సో ఐ థింక్ ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం. నేను వచ్చినప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, అంటే లైక్ ఎక్కువ ప్రిఫర్ చేయరు అని చెప్పి. అండ్ యూ గో అండ్ వర్క్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్, అండ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు. నాది అప్పుడు ఒక పాయింట్ ఉండేది ఏంటి అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటే బాగుంటుంది కదా అని అంతే ఉండేది. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే దేర్ సో మెనీ యాక్టర్స్, అంటే మన తెలుగు వాళ్ళు చాలా మందిని చూసినా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇట్స్ నైస్. చాలా అంటే మిగతా ఇండస్ట్రీస్లో చూస్తే వాళ్ళని కాస్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత తాతాలు ఆడుతుంటారో, మన వాళ్ళని పెట్టుకుంటే మన వర్క్ ఈజీ అవుతుంది. కానీ రియాలిటీ మాట్లాడుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో
కాస్టింగ్కి వెళ్ళినప్పుడు, కాస్టింగ్ జరుగుతున్నప్పుడు, ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలుగు అమ్మాయి అనగానే వాళ్ళ మొహాలు మాడిపోతాయి. ఓకే. యూనో దిస్ ఇస్ రియాలిటీ. ఎందుకు ఐ డోంట్ నో. వాళ్ళు ఏమంటారంటే కన్వీనియంట్గా ఉండరు, మనం చెప్పినట్టు చేయరు, వీళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అని అంటారు. అంటే అంటే యాజ్ యూ సెడ్ హర్షిని, మనకి బయట వేరే ఇండస్ట్రీలో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ చాలా ఉంటుంది. లైక్ వాళ్ళకి వాళ్ళ సొంత భాష వచ్చింది అంటే ఇట్లా కళ్ళకు అద్దుకొని తీసేసుకుంటారు. అంటే లిటరలీ హిందీ కానివ్వు, తమిళ్ కానివ్వు, మలయాళం, నేను తమిళ్లో చేశాను, మలయాళంలో కూడా చేశాను, ఈవెన్ హిందీలో కూడా కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను, తమిళ్లో ఇచ్చాను, మలయాళంలో కూడా ఇచ్చాను. వాళ్ళందరికీ ఏంటి అంటే ఆ అమ్మాయి బాగుంది, ఓకే చలో ఒక ఆడిషన్ చూద్దాం, ఆ అమ్మాయికి ఎంతవరకు లాంగ్వేజ్ వస్తుంది, ఎట్లా ఏంటి, అసలు ఈ షీ ఫ్లూయెంట్ అట్లీస్ట్, అంటే కొంచెమన్నా ఆమె మాట్లాడుతుందా, వాళ్ళకి లాంగ్వేజ్ రాదు అంటే కొంచెం కూడా మాట్లాడలేకపోతుంది, అంటే కాన్వర్జేషన్ కూడా చేయలేకపోతుంది అంటే వాళ్ళ మొహాలు మాడిపోతాయి. అంటే లిటరలీ ఒక చిన్న డిస్కషన్ అవుతుంది, అరే లాంగ్వేజ్ వచ్చిన ఆమెను తీసుకోవచ్చు కదా, మనం ఎందుకు ఈ మొత్తం ఇప్పుడు స్ట్రగుల్ అవ్వాలి అని, అంటే ఒక బాడీ లాంగ్వేజ్ నీకు అర్థం అవుతుంది. సో వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది అరే భాష వచ్చి మన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది, తొందరగా వర్క్ కూడా అయిపోతుంది అనేది నేను విన్నా, చూసా. ఇప్పటికీ నేను మలయాళంలో ఒక సినిమా చేశా. ఐ థింక్ దట్ గాట్ రిలీజ్డ్ 2022లోనో 3లోనో రిలీజ్ అయింది మూవీ. ఇప్పటికీ నాకు ఇప్పుడు మలయాళంలో నేను చెయ్యాలి అంటే అక్కడ మేనేజర్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళైతే ఏం సజెస్ట్ చేస్తారంటే ఇక్కడ మలయాళం వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందండి అన్నారు. నాకు ఓకే, అండర్స్టాండబుల్ థింగే అది, ఆబ్వియస్లీ ఓకే. ఎందుకంటే అక్కడ నేను మలయాళం సినిమా చేస్తున్నప్పుడు, నేను కుంచకో బోబన్ నా ఫస్ట్ హీరో మలయాళంలో, మేము యాక్ట్ చేస్తున్నప్పుడే ఆయన 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినాయి. నా సినిమా అయిపోయే లోపల ఆయన ఒక 2-3 సినిమాలు షూట్ కూడా చేస్తున్నారు. నాది అయిపోయి ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది ఆ సినిమా. ఆయన ఒక 6 మూవీస్ రిలీజ్ అయినాయి. సో వాళ్ళు ఏంటి అంటే ఒక్కొక్క మూవీ ఒక స్కెడ్యూల్లో అయిపోతుంది. అంటే లైక్ లెట్స్ ఒక 50-60 days ఒక స్కెడ్యూల్లో వాళ్ళు మొత్తం ఫినిష్ చేసేస్తారు, రిలీజ్ కూడా చేసేస్తారు. సో వాళ్ళకి అండ్ అందరికీ లాంగ్వేజ్ వచ్చు. అండ్ నేను షూట్కి వెళ్ళినప్పుడు కూడా నాది బైలింగ్వల్ మూవీ ఉండింది అనమాట, మలయాళం తమిళ్ బైలింగ్వల్. సో నాకు మలయాళం అసలు అర్థమయ్యేది కూడా కాదు. తమిళ్ నాకు వస్తుంది, తమిళ్ నేను మాట్లాడుతుంటే నాకు వచ్చేస్తుంది అండ్ డైలాగ్స్ ఈజీగానే వస్తుంది నాకు. బట్ మలయాళం వాజ్ వెరీ 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 టఫ్. సో నేను ఒక్క 2-3 టేక్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే అందరు మొహాలు చూసుకునేవారు. అంటే ఇట్స్ నాట్ బ్యాడ్ ఆర్ సంథింగ్, ఇట్స్ లైక్ అబ్బా మనకు మలయాళం లాంగ్వేజ్ వచ్చిన అమ్మాయి ఉంటే బాగుండేది కదా, ఇన్ని టేక్స్ కూడా అవ్వవు కదా అని నాకు అలా అనిపించేది. వాళ్ళు అన్నారు ఆబ్వియస్లీ, తమిళ్లో మాత్రం 1-2 takes లో నాది అయిపోయేది తమిళ్లో. కానీ మలయాళం వచ్చేసరికి ఐ యూస్ టు, అంటే చాలా కష్టం అయ్యేది. ఐ యూస్ టు స్ట్రగుల్ అ లాట్ బికాస్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్. సో ఆ ఒక సినిమా ఐ థింక్ ఐమ్ లక్కీ ఆర్ సంథింగ్ బికాస్ నాకు మలయాళం రాదు, తమిళ్ వస్తుంది కాబట్టి ఐ థింక్ దే కాస్టెడ్ మీ అండ్ ఐ సూటెడ్ ద పార్ట్. సో అన్నిట్లో ఈవెన్ హిందీలో కూడా హిందీ రావాలి కంపల్సరీ బికాస్ దట్స్ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. నాకు హైదరాబాదీ హిందీ వస్తుంది అండ్ నార్మల్గా కూడా కొంచెం శుద్ధి హిందీ కూడా వస్తుంది నాకు. సో అక్కడ కూడా ఏంటి అంటే కొంచెం మనకి అంటే కొంచెం హైదరాబాద్ టచ్ లేదా సౌత్ టచ్ ఉందనుకో, ఆ క్యారెక్టర్కి ఉండాలి అలాగా, ఆ క్యారెక్టర్ అలా మాట్లాడితేనే ప్రిఫరెన్స్ ఉంటుంది. లేదు ప్రాపర్ హిందీ మాట్లాడేది ఉంటే మనకి ఎక్కడొక్కడ దొబ్బేస్తుంది పక్క. సో కానీ నేను మాట్లాడేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఆడిషన్ అన్నీ చేస్తే, ఇప్పుడు యాడ్ షూట్కి కూడా ఆడిషన్ చేయాలి నీకు హిందీలో. సో అంత స్పెసిఫిక్గా ఉంటారు. వెరాజ్ ఐ థింక్ తెలుగులో ఐ థింక్ ఓన్లీ ఫ్యూ డైరెక్టర్స్ ఆడిషన్ అండ్ టేక్ అ కాల్. సో ఐ థింక్ దట్స్ ద రీజన్ మనకి ఇక్కడ చాలామంది లైక్ వేరే దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చి దే డూ అ లాట్ ఆఫ్ మూవీస్ హియర్ అండ్ గో బ్యాక్ టు దేర్ అంటే లైక్ వాళ్ళ లాంగ్వేజ్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళిపోయి ఐ థింక్ దే సెటిల్ డౌన్ అండ్ ఆల్. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ దట్స్ వాట్, అంటే అక్కడ ఉన్నట్టు ఓన్లీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వమని నేను అనట్లేదు, బట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు ఉండాలన్నది దట్స్ వాట్ ఐ ఫీల్. లైక్ వీ ఆల్సో స్పోక్ సుబ్రహ్మణ్యపురం షూటింగ్ అప్పుడు మన ఇద్దరం కూడా చాలా మాట్లాడుకున్నాం. సో ఆఫ్టర్ ఐ థింక్ లాక్డౌన్ తర్వాత ఇట్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్. ఐ థింక్ ఎప్పుడైతే కొంతమంది యాక్టర్స్ అసలు ఉన్నారా లేరా అని తెలియని వాళ్ళు కూడా ఓటీటీలో మంచి క్యారెక్టర్స్తో వచ్చారు. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి యాక్టింగ్ ఈమె బాగా పర్ఫామ్ చేస్తుందా, ఎనీ యాక్టర్, ఇట్ కెన్ బి ఎనీ మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ వన్ బాగా చేస్తుందా చేయదా అనేది నువ్వు ఒక మంచి
క్యారెక్టర్ చేసినప్పుడే తెలుస్తుంది. సో అలాంటి కొంతమంది యాక్టర్స్ ఈవెన్ నాకు కూడా నువ్వు ఒక మంచి క్యారెక్టర్ వస్తే కానీ నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోలేదు, అప్పుడే అందరు నేను చూస్తారు. ఓకే, షీస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఒక పర్ఫార్మర్ అని ఒక పేరు రావడం అనేది చాలా చాలా కష్టం. సో ఐ థింక్ ఆఫ్టర్ లాక్డౌన్ కొంతమంది యాక్టర్స్ అలాంటి క్యారెక్టర్స్ని తీసుకొని సడన్గా నీకు ఓటీటీలో అని చూసి ఏంటి వీళ్ళు ఇంత బాగా యాక్ట్ చేస్తారో, అలాంటి యాక్ట్రెసెస్ చాలామంది నేను చూశాను, యాక్టర్స్. సో ఐ థింక్ వీఆర్ ఇన్ అ గ్రేట్ స్పేస్ రైట్ నౌ. అంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్నవి ఏం లేవు, బికాజ్ దేర్ సబ్ టైటిల్స్, దేర్ డబ్బింగ్ ఆప్షన్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ రైట్ నౌ. ఇక్కడ మన వాళ్ళు కాదనుకొని కొంతవరకు చాలా వరకు ఇప్పుడు మారింది మీరు అన్నట్టు, బట్ కొంతవరకు మన వాళ్ళ దగ్గర కూడా మన అన్న ఫీలింగ్ రాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు బయట వాళ్ళు అన్న ఫీలింగ్తో వాళ్ళు ఉండడము, అంటే ఎక్కడ వి బిలాంగ్ అన్నది క్వశ్చన్ ఇబ్బంది అనిపించదా? అంటే ఇక్కడ వాళ్ళు అంత ఇవ్వక అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా స్పెసిఫిక్ ఉండేసరికి అసలు ఎక్కడ ఏంటి నేను ఆ కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. అంటే ఐ వాజ్ దేర్ బిఫోర్, లైక్ వాట్ టు డూ. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పీపుల్ సజెస్టెడ్ మీ దట్ నీకు తెలుగు వచ్చని చెప్పకు, టెల్ దెమ్ దట్ యూఆర్ ఫ్రమ్ బెంగళూర్, తెలుగు ఎక్కువ మాట్లాడకు నువ్వు. బికాజ్ ఎందుకంటే నా ఫస్ట్ మూవీ ఆడిషన్కి నన్ను మోహన్ కృష్ణ గారు పిలిచినప్పుడు హీ థాట్ ఐఎమ్ అ నార్త్ ఇండియన్, బికాస్ నా పేరు ఈషా అండ్ ప్రాబ్లీ ఐ లుక్ లైక్ నార్త్ ఇండియన్, ఐ డోంట్ నో. సో దే థాట్ ఐఎమ్ అ నార్త్ ఇండియన్. సో అది ప్లస్ సో మైనస్ నాకైతే తెలియదు. ఫస్ట్ సినిమా అయిపోయింది, దాని తర్వాత లైక్ ద లాట్ ఆఫ్ పీపుల్ హూ సజెస్ట్ మీ, అంటే నా వెల్ విషర్స్ నా మంచి కోసమే చెప్పారు. బట్ ఐఎమ్ లైక్ తప్పే ఉంది, నేను ఇక్కడ లోకల్ అమ్మాయిని, లోకల్ అని చెప్పుకోవడానికి తప్పే ఉందని చెప్పి ఐ వాజ్ లైక్ నో నేను తెలుగు అమ్మాయిని, నేను ఇదే ఉంటాను ఉండేది. సో బట్ హౌ ఫార్ వీ కెన్ ఫేక్? కష్టం కదా. I mean, I can't fake it. Fake it in the sense, I'm so proud of my roots. So I don't want to fake it. I'm a proper Telugu అమ్మాయి, లోకల్ అమ్మాయి. నేను శ్రీ చైతన్య కాలేజ్లో చదివా, సెంటర్స్లో చదివా. సో నేను ఇలా ఓపెన్గా చెప్పుకుంటా, నాకేం అందులో అంటే ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ఆర్ సంథింగ్. సో మీకున్న బిగ్గెస్ట్ అసెట్ చాలామంది ఈవెన్ సమ్టైమ్స్ నేను కూడా యూనో కైండ్ ఆఫ్ ఎన్మీ అనమాట. ఏంటి అంటే యువర్ స్కిన్ టోన్, డస్కీ స్కిన్ టోన్. ఎంతమంది బంగారంలా చూస్తారు తెలుసా దాన్ని. అంటే స్కిన్ టోనే దట్ స్పీక్స్ అ లాట్. ఐ వాజ్ అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు యు నో హౌ ఇట్ ఈస్ రైట్, మన అంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో తెల్లగా ఉంటే ఈవెన్ మా ఫ్యామిలీ అంటే లైక్ రిలేటివ్స్లో అన్నింటిలో కొంచెం తెల్లగా ఉంటే బాగుండు అన్నది ఇట్స్ ఎ నార్మల్ థింగ్ నో. లైక్ యూజువల్లీ మన ఫ్యామిలీస్లలో అది తెల్లగా ఉంటే అబ్బా చాలా అందంగా ఉన్నా అంటే ఇంకెలా ఉన్నా పర్లేదు తెల్లగా ఉంటే చాలా ఉండే. సో నాకు చాలా చాలా ఇన్సెక్యూర్ ఉండేదాన్ని నా కాంప్లెక్షన్ గురించి. అండ్ బట్ I know that I won't be able to do anything about my complexion. అంటే ఇప్పుడు like ఇప్పుడు I would say like after coming into the ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది అంటే యూ స్టార్ట్ మీటింగ్ పీపుల్ రైట్, యూ స్టార్ట్ టాకింగ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. సో అప్పుడు యూ హ్యావ్ వెరీ గుడ్ కాంప్లెక్షన్. ఇదంటే అవునా నిజమా రియలీ అన్న చాలా మందికి ఇష్టం తెలుసా స్కిన్ కైండ్ ఆఫ్ కాంప్లెక్షన్. డోంట్ నో బట్ ఆఫ్టర్ దట్ లేటర్ చాలా 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 రోజుల తర్వాత ఓకే యాక్చువల్లీ నా కాంప్లెక్షన్ బాగుంది అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే అంటే నా అప్బ్రింగింగ్లో మా ఫ్యామిలీలో ఎప్పుడు కలర్ డిస్కషన్ వచ్చేది కాదు, బట్ రిలేటివ్స్లో వాటిలలో చాలా కంపారిజన్స్ ఉండేవి కజిన్స్తో. సో అప్పుడు చాలా అంటే అవునా కొంచెం తెల్లగుంటే బాగుండేదేమో. సో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా అంటే నా ఫస్ట్ మూవీ అవ్వకముందు దే లైక్ ఫ్యూ పీపుల్ నాకు ఫోటోషూట్ చేసినప్పుడు కానివ్వు లేదా ఒక ఆడిషన్ ఏదో చేసినప్పుడు దే యూస్ టు జూమ్ ఇన్ మై వీడియోస్ అండ్ మై పిక్చర్స్, ఎంత నల్లగా ఉన్నారు చూడండి అని ఇలా అన్నారు. సో నాకు చాలా ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. అంటే ప్రాబ్లీ టు బికమ్ అన్ యాక్ట్రెస్ నేను ఫేర్గా ఉండాలేమో, అది నాకు ఏం చేయాలో నాకు తెలియదు. ఫేర్ అయితే అవ్వలేను, నేను బై బర్త్ ఇంతే ఉన్నాను. సో అంటే ఎవరైనా కలవాలి అన్నా, సో సపోజ్ మోడలింగ్ చేయాలి అన్నా నన్ను తెల్లగా చేసేవాళ్ళు మేకప్తో. సో నేను ఎలా అంటే ఇక్కడ వరకు తెల్లగా ఉండేది, ఇక్కడ నుంచి నా న్యాచురల్ కలర్ ఉండేది. సో నా చేతులు నార్మల్ డస్కీ ఉండేది, మొత్తం ఫేస్ అంతా పెయింట్ కొట్టినట్టు ఉండేది. ఎందుకు అంటే క్లయింట్ వాంటెడ్ ఫెయిర్ కాంప్లెక్షన్.
సో ఐ ఆల్వేస్ యూస్ టు స్ట్రగుల్ అబౌట్ మై కాంప్లెక్షన్, ఎందుకంటే నాకు అంత అవేర్నెస్ లేకుండే అప్పుడు. సో నా కాంప్లెక్షన్ అనేది చాలా నార్మల్, చాలా మంచి కాంప్లెక్షన్. సో అందరికి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, దట్స్ ఓకే ఫైన్ అని చెప్పి నాకు అంత తెలియదు అప్పుడు. మన సౌత్ ఇండియన్ ఒరిజినల్ కాంప్లెక్షన్ అది కదా. బట్ అదే అంటున్నా, నీ సరౌండింగ్స్లో టూ మచ్ ఆఫ్ కంపారిజన్ అండ్ యంగ్ ఏజ్లో నీకు అలాంటివన్నీ విన్నప్పుడు నీకేం తెలీదు. నువ్వు యూఆర్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్, డైరెక్ట్గా నువ్వు మోడలింగ్కి వచ్చేసావు, డైరెక్ట్ నువ్వు మూవీస్ చేస్తున్నావు. అండ్ ఇప్పుడు నువ్వు చూస్తే చాలా మంది యాక్టర్స్, అంటే పాత యాక్టర్స్లు వేరు మళ్ళీ. ఇఫ్ యూ సీ విజయశాంతి గారు, వీళ్ళందరూ చాలా డస్కీ, వెరీ హాట్, like right, they are very hot complexion, yeah, they're very dusky and very real, ante manalaga undevaru, so you can see yourself in them. So after a point there are a lot of actors who are very fair because they're from Bombay and all. So యాక్ట్రెస్ అవ్వాలి అంటే నువ్వే యాక్ట్రెస్ అన్నట్టు కూడా నన్ను చూసారు చాలామంది, బికాస్ ఆఫ్ మై కాంప్లెక్షన్, హౌ ఐ లుక్ అండ్ ఆల్. సో గ్రాడ్యువల్గా మనం గ్రూమ్ చేసుకుంటాము. దట్ ఈస్ వాట్ ఐ డిడ్, బికాస్ దే వాజ్ నో అదర్ ఆప్షన్ టు వాట్ టు డూ టు మై స్కిన్ టోన్. సో దే విల్ లాడ్ ఆఫ్, అంటే ఇట్లా చాలామంది అన్నారు జూమ్ చేసి పిక్చర్స్ చూపించడం, వీడియో చూపించడం అంతా ఉండింది. కానీ ఐ థింక్ నాకు అంటే లైక్ లోపల ఐ వాజ్ లైక్ inside, deep down in my heart, I like, okay, no matter what happens, ante naku I want to see myself on screen, I want to act. This is the only thing నాకు ఎప్పుడు నా మనసులో ఉండేది. అంటే చాలా గట్టి స్ట్రాంగ్ విల్ పవర్, ఒక కోరిక ఉంటుంది కదా. ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్. సో నాకు ఎవరేమో మూవీస్ రాకముందు కూడా ఐ వాజ్ లైక్ ఓకే అందరు ఏమనుకున్నా బాధ ఉండేది, ఏం చేయాలో తెలీదు, అంతా ఉండేది. బట్ స్టిల్ లోపల గట్ ఫీలింగ్ ఉండేది నాకు, ఐ వాంట్ టు డూ ఇట్, ఐ వాంట్ నో మ్యాటర్ వాట్. ఎవరేమనుకున్నా నాకు నచ్చింది నేను చేస్తా. అది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. యూజువల్లీ నేను కొంచెం మొండిదాన్ని. సో ఐ థింక్ ఆ విల్ పవరే నన్ను ఎంత దూరం తీసుకొచ్చి. మేబీ అంటే సరౌండింగ్స్ అన్ని వ్యతిరేకంగా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకంగా చెప్తున్నా, మన లోపల గట్ ఫీలింగ్ ఎప్పుడు చెప్తూ. అది నేను ఎప్పుడు బయటకు ఎవరితో చెప్పను కూడా. అంటే నాకు అది బయటికి చెప్పలేదు ఎవరికి. అంటే నన్ను చాలా మంది తక్కువ కూడా చూసారండి, నువ్వేంటి యాక్ట్రెస్ ఏంటి అసలు నువ్వు చూసుకున్నావు అన్నట్టు కూడా అన్నారు, ఇండైరెక్ట్గా అన్నారు. అండ్ నీకు స్టార్టింగ్, నేను నా కెరియర్ స్టార్టింగ్లో అయితే నేను చాలా, అంటే ఇప్పుడు ఎవరు అంటే దే కాంట్ అప్రోచ్ మీ అండ్ ఇది ఉంటుంది. కానీ అప్పట్లో ఏముంది, రెగ్యులర్గా అందరు కలుస్తూ ఉంటారు. అండ్ నేను మోడలింగ్ అవి చేశాను. ఐ డిడ్ మోడలింగ్ చేసా, ఇంకా ఐ డిడ్ బుల్లెటిన్ ఆల్సో, ఐ వర్క్డ్ ఇన్ అ మీడియా ఛానల్ ఆల్సో. సో చాలా, అంటే ఐవ్ సీన్ సో మచ్. సో ఐ థింక్ అవన్నీ చూసి కూడా యూ విల్ బికమ్ స్ట్రాంగ్. అండ్ వెన్ యూ నో నీకు నేను ఇది అవ్వాలి అని నీకు క్లారిటీ ఉంది అంటే, నో మ్యాటర్ వాట్, నీకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఏమొచ్చినా సరే, నీ లోపల నువ్వు అనుకునేది, యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో అప్పుడు దెన్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ దర్. కలర్తో పాటు దే కమ్ అండ్ సజెస్ట్ యూ లైక్ సర్జరీస్, ముక్కు సర్జరీ, మూతి సర్జరీ. అది నాకు తెల్లగా అవ్వమని చాలా మంది సజెస్ట్ చేశారు. లైక్ దే ఆస్క్ మీ టు బికమ్ ఫేర్, గ్లూటాథయాన్స్, కైండ్ ఆఫ్. ఎస్, ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్, వెరీ స్కేర్డ్. నాకు మామూలుగా చిన్నప్పుడు ఫీవర్ వస్తే ఇంజెక్షన్ ఇవ్వడానికి నాకు చాలా తీస్తే, అమ్మో ఎంత అరిచేదాన్నో హాస్పిటల్లో. వాళ్ళైతే ఏమో నీకు సర్జరీ చేయట్లేదు, జస్ట్ ఇంజెక్షన్ అనేవారు. బట్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్. అండ్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి అవి, యూ సీ బోటాక్స్ అండ్ ఆల్, దే సో మెనీ థింగ్స్ రైట్ నౌ. బట్ నాకు పర్సనల్ ఐమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్. ఇంకోటి, పీపుల్ థింక్ దట్ ఐ గాట్ డన్, అంటే నన్ను ఎవరో అడిగారు, మేము మై క్లోజ్ ఫ్రెండ్ ఆర్ సమ్వన్ ముక్కు చేయించుకున్నాను. ముక్కు ఓకే, నాకు అసలు 2013 అలాగే ఉంది, ముక్కు చేయించుకుంటారని కూడా నాకు తెలియదు అప్పుడు. సో ఇంకోటి, అండ్ నేను నవ్వినప్పుడు నాకు గమ్స్ కనిపిస్తాయి. సో గమ్స్ కనిపించకుండా ఏమైనా చేయించుకోమని నాకు సజెస్ట్ చేశారు. ఇట్ ఈస్ న్యాచురల్ బ్రో, నేనేం చేయించుకోను అసలు. సో దిస్ నథింగ్, పీపుల్ హావ్ సజెస్టెడ్ మీ, బట్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. అంటే ఎవరి ఇష్టం వాళ్ళు చేయించుకో, మన ఇష్టంతో చేయించుకోవడం. నీకు ఫ్లాస్ ఉన్నాయి అనుకో, నీకు చేయించుకుంటే బాగుంటుంది అంటే గో ఫర్ లైక్ గో టు గుడ్ క్లినిక్ అండ్ గెట్ ఇట్ డన్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఈ జర్నీలో ఈ మూవీస్ చేస్తున్నప్పుడు కానీ, ద కైండ్ ఆఫ్ యాక్టర్గా కానీ పర్సనల్గా కానీ వి ఇవాల్వ్ విత్ ద సిచ్యువేషన్స్. అందులో హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇస్ దర్ ఎనీ వన్ సిచ్యువేషన్ దట్ హిట్ యూ హార్డ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఆ ఒక్కటి మాత్రం నాకు
ఎప్పుడూ గుర్తుంటుంది, అదే పుష్ చేస్తుంది నన్ను ఇంకా పరిగెట్టడానికి అనిపించింది? ఒక్కటి అని నేను అనను, ద లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ దాట్. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పీపుల్ డెంట్ బిలీవ్ ఇన్ మీ, అంటే యాక్టర్ అవుతాను అన్న ఏదో అవుతాను అప్పుడు ఏమవుతుందంటే ఓకే అంటే నాకు నా మీద ఒక నిమిషం డౌట్ వచ్చింది, ప్రాబ్లీ ఇది కరెక్ట్ కాదేమో నేను చూస్ చేసుకున్న పాత్ అని వస్తుంది. బట్ అదే చెప్తున్నాను, దిస్ సంథింగ్ ఇన్సైడ్ యూ ఇట్ విల్ బి లైక్ ఓకే ఎవరేం చెప్తున్నా ఇట్స్ ఆల్ బుల్షిట్, నీకేం చేయాలని అంటే ఐ నో అంటే ఇది ప్రీచింగ్ లాగా అనిపించవచ్చు. బట్ నాకు ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఇప్పుడు 10 years అయింది నేను వచ్చి, ఇఫ్ ఐ లుక్ బ్యాక్ సో నాకు అసలు ఎవ్వరు ఇండస్ట్రీలో ఎవ్వరు పరిచయం లేరు నాకు అసలు. అంటే నేనున్న సిచ్యువేషన్స్, నా ఫ్యామిలీ ఎవ్వరు ఇండస్ట్రీ రిలేటెడ్ కాదు. సో నా MBA అవుతున్న టైంలో నేను మీడియాకి వచ్చి వర్క్ చేయడము, మోడలింగ్ చేయడము, అండ్ నేను ఒక మూవీకి ఆడిషన్ చేశాను, దట్ డింట్ వర్క్అవుట్. అండ్ దాని తర్వాత నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చేసా ఒక క్యారెక్టర్. సో నా కాలేజ్ అయిపోయాక మోడలింగ్ చేసే, దాని తర్వాత మోహన్ కృష్ణ గారు ఆడిషన్కి పిలిచారు. సో ఇట్ హ్యాపెండ్ లైక్ ఒకదాని తర్వాత నేనేం ప్లాన్ చేసుకోలేదు. దట్ డజంట్ మీన్ ఐ డింట్ హ్యాడ్ ఎనీ స్ట్రగుల్స్ అండ్ ఆల్. ప్లాన్ చేయలేదు అంతే, ప్లాన్ చేయలేదు. బట్ నేను చిన్నప్పటి నుంచి ఏంటి అంటే మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం BHLలో. సో మా ఇల్లు వచ్చి లాస్ట్ క్వార్టర్ పైన. ఓకే, ఆ క్వార్టర్ పక్కకే ఒక కాంపౌండ్ వాల్ ఉండి దానికి ఆనుకొని ఒక థియేటర్ ఉండేది, శ్రీనివాస్ థియేటర్ అని ఉండేది, శ్రీనివాస్ టాకీస్ అంటారు. సో ఆ థియేటర్లో ఏ సినిమా నడుస్తున్నా మా బాల్కనీలోకి వినిపిస్తుంది. సో నాకు చాలా ఇష్టం ఎందుకో అది. నాకు ఇప్పటికీ నాకు ఎక్కడన్నా సౌండ్, ఇప్పుడు పక్కన వేరే ఇంట్లో సౌండ్ వస్తుంది అంటే అదొక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది కదా. సో నాకు చాలా ఇష్టం. సో మేము ఏంటంటే ఎవ్రీ టైం సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యామిలీ ఒక సెలబ్రేషన్ లాగా వెళ్ళి సినిమా చూస్తాం. వెళ్ళి ఆ టికెట్ కౌంటర్ దగ్గర ముందే ఒక 1/2 hour ముందు వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేదాన్ని, నేను మా చెల్లెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళం. సో నాకు అప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే, నాకు ఆ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ నచ్చింది అంటే, ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చితే నేను 4-5 days అలా బిహేవ్ చేసేదాన్ని తెలియకుండానే. సో సినిమాలు అలా పిచ్చి అలా నాకు పెరిగింది. అంటే యాక్ట్ చేద్దామని కాదు, లైక్ జనరలీ వాచింగ్ ఫిల్మ్స్ విత్ ఫ్యామిలీ. సో అలా ఒకరోజు మా డాడీని కూడా అడిగాను, సినిమాలో యాక్టర్స్ నిజంగా వాళ్ళు పాడతారా డాడీ ఏంటంటే, లేదు సింగర్స్ పాడితే వీళ్ళు మేమే అంటారు డాడీ అంటే ఓహో అయితే నాకు సింగింగ్ రాదు కాబట్టి ఓకే అక్కడ ప్రాబ్లం అయిపోయింది, దట్స్ ఫైన్, అయితే నాకు సింగింగ్ రాదు ఇది చేసేయచ్చు, ఓకే యాక్టింగ్ ఎట్లా చేస్తారో ఏంటో అని ఇట్లా ఒక చెక్ లిస్ట్ ఇలా ఉండింది. బట్ ఐ నెవర్ థాట్ లైక్ యాక్టింగ్లోకి రావాలి ఇలా రావాలని ఏం లేకుండే. నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం. సో బైపీసీ తీసుకున్నా, మైక్రోబయాలజీ చేసా, MBA చేసా. MBA చేసేటప్పుడు ఐ డోంట్ నో వేర్ టు గో ఇన్ ద సెన్స్ లైక్ ఏం చేయాలి నాకు అంటే లైక్ లెక్చరర్గా చేయడము ఇది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఐ వాజ్ క్లూలెస్. సో సడన్లీ నా ప్రాజెక్ట్ వర్క్ అయ్యేటప్పుడు మైనర్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, మేజర్ వచ్చి సాఫ్ట్వేర్లో చేసా ప్రాజెక్ట్ వర్క్, మైనర్ వచ్చి మీడియాలో చేసా. మీడియాలో చేసినప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం ఒక మీడియా ఆఫీస్ చూడడం, అసలు న్యూస్ ఎలా టెలికాస్ట్ అవుతుందో చూడడం. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ అప్పుడే నేను యాంకరింగ్ కూడా ట్రై చేద్దాం, నేను అన్ని డిపార్ట్మెంట్స్ ట్రై చేశాను. అంటే ట్రై చేయడం ఓకే వన్ డే ఈ డిపార్ట్మెంట్ చూడాలి ఎలా రన్ అవుతుంది అని చెప్పి. సో ఐ ట్రైడ్ ఇంగ్లీష్ బులెటిన్ వన్స్, ఐ ట్రైడ్ TP స్క్రోలింగ్, న్యూస్కి TP స్క్రోలింగ్ చేస్తారు అది నేర్చుకున్నా. నాకు తెలుగు అప్పుడు చదవడం ఫ్లూయెంట్గా రాదు. సో రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు తెలుగు న్యూస్ పేపర్ పట్టుకొని మొత్తం చదివేదాన్ని. సో దట్ ఒకసారి తెలుగు బులెటిన్ కూడా లైవ్ ఉంటుంది కదా, తప్పు పోకూడదు కదా, సో తెలుగు బులెటిన్ చేయాలి అని ఉండేది. సో ఆ టైంలో ఐవ్ ట్రైడ్ ఏంటది రిపోర్టర్గా కూడా ట్రై చేశా సెక్రటేరియట్ దగ్గర, పంజగుట్ట బస్ స్టాప్లో ఒకసారి రిపోర్టింగ్ చేశా. అంటే నాతో పాటు ఆ అమ్మాయి ఉండింది మెయిన్ రిపోర్టర్ ఎవరైతే, ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట. ఇట్ వాజ్ అంటే దట్స్ ఆల్ రియల్ రైట్, లైక్ వెళ్ళి నిజంగా నువ్వు జనాలతో మాట్లాడతావు, ఇట్స్ ఇంటరాక్టింగ్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ నో. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఐ మీన్ అంటే నాకు అప్పుడు అంత ఏం తెలియదు, ఐ వాజ్ జస్ట్ ఫ్యాసినేటెడ్ విత్ ద హోల్ మీడియా థింగ్. సో ఇంటికి వెళ్ళంగానే మా డాడీ మమ్మీతో చెప్పేదాన్ని, ఇట్లా న్యూస్ ఇట్లా అవుతుంది డాడీ, ఇలా వస్తుంది డాడీ అని చెప్పి. అండ్ మా కాలేజ్లో కూడా
మల్లారెడ్డి కాలేజ్లో చదువుకున్నాను అనమాట MBA. సో మా నేను ఎప్పుడు ప్రిన్సిపల్ డోర్ బయటనే ఉండేదాన్ని. నా మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి, రెగ్యులర్గా రాదు, అటెండెన్స్ ఫీజు కడతా. సో నేను ఐ వాజ్ వెరీ ఇర్రెగ్యులర్, అంటే లైక్ అకాడమిక్ సో బట్ ఆఫ్టర్ అ పాయింట్ అంటే నా ప్రిన్సిపల్ ఆయన బాగా అర్థం చేసుకొని, ఓకే నువ్వు హాఫ్ డే క్లాసెస్ అటెండ్ అయ్యి హాఫ్ డే నుంచి యూ గో ఫర్ దిస్ మీడియా థింగ్, ప్రాజెక్ట్ వర్క్, మీడియా, సాఫ్ట్వేర్ రెండింటికి వెళ్ళు అని చెప్పి. దెన్ వన్ డే హీ హాస్ సీన్ మీ ఆన్ టీవీ. సో చూస్తే ఆ రోజు అసలు కాలేజ్లో నాకు వేరే లెవెల్ ఏంటి హవా ఇచ్చాడు ఆయన. ఈషా మనం కాలేజ్ అమ్మాయి టీవీలో కనిపించింది అని చెప్పి అప్పటి నుంచి ఈషా అంటే అందరికీ తెలుసు అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అట్లా మై జర్నీ స్టార్టెడ్ లైక్ దట్. ఐ డోంట్ నో వేర్ టు గో అండ్ ఐ వాజ్ క్లూలెస్. దెన్ మీడియా హ్యాపెండ్. మీడియా నుంచి మోడలింగ్కి వచ్చా. యాంకరింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను, ఎందుకంటే యాంకరింగ్ అంటే యూ హ్యావ్ టు బీ హైపర్. నాకు అంత హైపర్గా నా వల్ల కూడా కాదు అసలు. సో బులెటిన్ నచ్చింది. మోడలింగ్ అన్నది somehow I liked it because అంటే డిఫరెంట్ క్లోత్స్, డిఫరెంట్ గెటప్స్ కాదు, జ్యువెలరీ వేసుకోవచ్చు, డిఫరెంట్ అవుట్ఫిట్స్ వేసుకోవచ్చు, ఇట్స్ పోజింగ్ అండ్ ఆల్సో ఐ లైక్డ్ ఇట్. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. అండ్ మోహన్ కృష్ణ గారు నా పిక్చర్స్ ఫేస్బుక్లో చూసి, అండ్ దే వాజ్ దిస్ మేనేజర్ అనమాట, అప్పుడు సాయి అని ఒక మేనేజర్ ఉన్నారు. సో ఆయన నా పిక్చర్స్ చూపించారు, అండ్ దెన్ మోహన్ గారు ఫేస్బుక్లో నా పిక్చర్స్ చూశారు. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. అక్కడ కూడా నేను వెళ్ళినప్పుడు అబ్బా నాకేం రాదులేదు అన్న జోన్లోనే వెళ్ళా. అంటే నీకు బయటకు అలా ఉంటుంది, బట్ లోపల నాకు ఎలా ఉంటుంది అంటే ఏమో వస్తుందేమో, ట్రై చేయొచ్చు కదా. అండ్ దర్ ఇస్ ఆల్వేస్ దిస్ కాన్ఫ్లిక్ట్ అనమాట. నీ మైండ్ అండ్ హార్ట్కి ఎప్పుడో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా. సో దట్ ఆల్వేస్ యూస్ టు హ్యాపెన్ విత్ మీ. సో నేను వెళ్ళిన తర్వాత, నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత, ఆఫ్టర్ లైక్ 1 month ఆఫ్ అదేంటి ప్రిపరేషన్, అదంతా వర్క్ షాప్ అంతా అయిన తర్వాత, అప్పుడు మళ్ళీ ఇంకొక ఆడిషన్ అయిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యా. సో ఇట్ వాజ్ అ లాంగ్ ప్రాసెస్. 2 auditions అయ్యాయి. టెక్నికలీ. అంటే ఇప్పుడు దాకా తెలుగు యాక్టర్స్ని నేను ఇంటర్వ్యూ చేసిన తక్కువ. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. మామూలుగా అమ్మాయిలకి వెన్ దే ఆర్ ఇన్ దేర్ మంత్లీ థింగ్ షూట్స్ జరుగుతుంటాయి బయట ఆఫీసులో, సాఫ్ట్వేర్ ఆఫీసులో అయితే యూ కెన్ పే, అంటే నువ్వు మెయిల్ పెట్టేస్తావు, హెల్త్ బాగాలేదని వెళ్ళిపోతావు, లేకపోతే ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పుడు యూఆర్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి వెళ్ళిపోతావు. వెన్ యూర్ షూటింగ్ చాలా లక్షలతో కూడింది, అండ్ మిగతా యాక్టర్స్ అందరూ ఉంటారు, అండ్ సమ్ టైమ్స్ టెంపుల్లో కూడా షూట్ చేయాల్సి వస్తుంది. హౌ డూ యాక్ట్రెసెస్ మేనేజ్ ఆల్ దిస్ అనేది చాలా మందికి తెలియదు. హౌ డిడ్ యూ మేనేజ్ అండ్ హౌ డస్ ఇట్ దట్ వర్క్ ఇక్కడ? యూ కాంట్ టేక్ అ లీవ్ ఆబ్వియస్లీ, బికాజ్ మన అంటే కాంబినేషన్స్, డేట్స్ ఉంటాయి. అంటే ఆబ్వియస్లీ టైమ్ ఈజ్ మనీ. మనం ఒక 1 hour డిలే చేసినా సరే చాలా ఖర్చు ఉంటుంది. ఇట్స్ ఆల్ మనీ హియర్. సో రిస్క్ తీసుకోలేవు. సో నేను అట్లా అంటే వెన్ ఐఎమ్ యాక్చువల్లీ ఆన్ పీరియడ్స్, ఆ టైంలో ఐ టేక్ మెఫ్టాల్, లైక్ పెయిన్ కిల్లర్స్. బట్ వాళ్ళకి అర్థమవుతుంది. యా, ఐ మీన్ నా ఫస్ట్ మూవీ చేసినప్పుడు దే వాజ్ దిస్ క్రూషియల్ సీన్ అనమాట. చాలా ఒక పెద్ద సెంటిమెంట్ సీన్ అవుతుండే. అప్పుడు నేను మోహన్ గారికి చెప్పాను దట్ ఐమ్ ఆన్ మై పీరియడ్స్ అని చెప్తే హీ అండర్స్టూడ్. హీస్ లైక్ ఓకే, యూ వాంట్ టేక్ అ బ్రేక్ ఫర్ సమ్ టైమ్, బట్ నాట్ లైక్ అ డే ఆఫ్ ఆర్ సంథింగ్. ఓకే కొద్దిసేపు యూ వాంట్ టేక్ రెస్ట్, యూ వాంట్ డూ దిస్ సీన్ లిటిల్ లేటర్. అట్లా హీ వాజ్ వెరీ అండర్స్టాండింగ్, అండ్ దే ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ హూ ఆర్ యాక్చువల్లీ వెరీ అండర్స్టాండింగ్, అండ్ they'll understand and మీకు కొంచెం టైమ్ ఆఫ్ ఇస్తారు. బట్ ఆ ఫ్రీనెస్ ఉంటుందా మనం చెప్పుకోగలం? యా అబ్సల్యూట్లీ. అంటే ఫ్రీనెస్ అన్నది అందరితో ఉంటుందో లేదో నాకైతే తెలీదు. నీకు ఒక అమ్మాయిలకి ఎస్పెషల్లీ మనకు ఒక వైబ్ తెలుస్తుంది. మనం ఓకే ఈ మనిషితో మనం ఆ టాపిక్ మాట్లాడచ్చలే, ఇట్స్ అ వెరీ అంటే కన్సిడర్ చేస్తారా లేదా, చెప్తే కన్సిడర్ చేస్తారా లేదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లీ నేను స్టార్టింగ్లో అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు లేదా నా ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హెసిటెంట్ టు టాక్ అబౌట్ పీరియడ్స్. ఈవెన్ మోహన్ కృష్ణ గారితో కూడా ఆయన నన్ను వచ్చి అడిగారు లైక్ ఐ యూ ఫీలింగ్ ఓకే, ఐ యూ ఫైన్, వాట్ హ్యాపెండ్, ఐ యూ చమ్మింగ్ అ వాట్. ఆయన ఇంత ఓపెన్ కానీ లైక్ ఓకే ఇదేం పెద్ద టాబూ టాపిక్ కాదు, నువ్వు మాట్లాడొచ్చు దీని గురించి అని నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది చాలా అంటే మనకు ఒక ఇదొక అండర్ ద బ్రష్ అండర్ ద కార్పెట్ అంటారు చూడ, ఆ టాపిక్ లాగా
ఇది చేస్తారు కదా. సో ప్రాబ్లీ వీ షుడెంట్ టాక్ అబౌట్ దిస్ విన్, ఎస్పెషలీ అబ్బాయిలతో మాట్లాడొద్దు, డిస్కస్ చేయొద్దు అనేది మనకి చాలా ఉండింది చెప్తారుగా ఇంట్లో. కాలేజెస్ లో కూడా అట్లా మనకి సెపరేట్. ఇప్పుడు నా స్కూల్లో అయితే అబ్బాయిలందరినీ బయటకు పంపించి ఒక చిన్న క్యాంపెయిన్ లాగా అవేర్నెస్ క్యాంపెయిన్ పెడతారు అబౌట్ పీరియడ్స్. సో ఎగ్జాక్ట్లీ అబౌట్ పీరియడ్. సో ప్రాబ్లీ అప్పుడు నీకు ఏమనిపిస్తుంది సబ్ కాన్షియస్లీ, ప్రాబ్లీ అబ్బాయిలకి అసలు తెలియకూడదు ఇది. కానీ ఇంట్లో కూడా చెప్తారు కదా, యూనో మగవాళ్ళకి చెప్పకూడదు, మగవాళ్ళు టచ్ చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇంత దూరంగా ఉండాలి, అది ఉండాలి, అదే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మెంటలీ ఆల్సో ఓకే చెప్పొద్దు, డిస్కస్ చేయొద్దు అనేది ఉంటుంది. బట్ అంటే టచ్వుడ్ నాకు ఫస్ట్ మూవీకి అండ్ మోహన్ కృష్ణ గారు హీ వాస్ వెరీ అండర్స్టాండింగ్, హీ అండర్స్టూడ్ అండ్ లైక్ కొంచెం టైం తీసుకొని, ఎందుకంటే నీకు బికాస్ ఆఫ్ దట్ పెయిన్ అండ్ ఆల్ గంటలు నిలబడాలి, ఏబుల్ టు కాన్సన్ట్రేట్. అంటే ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ యువర్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే, థర్డ్ డే అయినా కొంతమంది సివియర్ ఉంటుంది పెయిన్. సో ఒక పెద్ద సీన్ అవుతుంది అక్కడ, ఇమోషనల్ సీన్ అన్నా అనుకో, నీకు అంతే. నాకైతే మెంటల్ నీకు ఎందుకంటే నువ్వు ఊరికే ఫేక్ చేయలేవు కదా, యూ హ్యావ్ టు యాక్ట్. సో మెంటలీ ఇమోషనలీ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ అండ్ డూ ఇట్. సో అంటే నాకు అప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్. అంటే ఇప్పటికీ ఇట్స్ వెరీ వెరీ టఫ్, బట్ now I'm able to talk about it like openly. And recently if you see my Instagram, I've done a campaign also, Whisper వాళ్ళ గురించి. బిగ్ బాస్ లో కూడా వెళ్ళి నేను చెప్పాను లైక్ you can talk about it openly, you can absolutely discuss about it with your male friends and all, and now it's like it's open, like చాలా అవేర్నెస్ వచ్చేసింది ఇప్పుడు ఇప్పటికి. సో ఇప్పుడు నాకు if I'm on chums and all, నేను షూట్ అవుతున్నప్పుడు if I'm like really hard, అంటే చాలా కష్టము, ఇప్పుడు నేను పని చేయలేను, కొంచెం టైమ్ ఆఫ్ కావాలి అంటే నేను చెప్తా. అదర్వైజ్ I'll take pain killers. బట్ యూ కాంట్ ఏంటిది ప్యాకప్ లీవ్ అంటే నీకు ఆబ్వియస్లీ నీకు డేట్ వస్తుందంటే నీకు ముందు తెలుస్తుంది. లైక్ లెట్స్ సే ఒక 1 week ముందు యూ విల్ నో ఇట్. లైక్ అకార్డింగ్ టు యువర్ సివియారిటీ ప్రాబ్లీ యూ కెన్ టేక్ అ డే ఆఫ్ ఆర్ సంథింగ్ అండ్ టెల్ దెమ్ ప్రయర్. లైక్ మనకైతే ముందే చెప్పాలి, లైక్ 1 week ముందుగా, ఎందుకంటే మన డేట్స్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంటాయి కాబట్టి, కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి యా ముందే డిసైడ్ అవ్వాలి. అండ్ సుబ్రహ్మణ్యపురం చేసేటప్పుడు నాకు తెలియదు కానీ మేబీ ఆ టైంలోనో లేకపోతే లేదో ఎప్పుడో మీ స్టేటస్ చూసినప్పుడు ఐ గాట్ టు నో దట్ మీ మదర్ మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. యా ఇట్ వాజ్ వెరీ సడన్. అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే అందరికీ ఒకటి ఏముంటుంది అంటే ఫ్యామిలీ అనేది పర్మనెంట్ అన్నట్టు అనిపిస్తుంది మనకి. లైక్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం వీళ్ళకేమవుతుంది, వీళ్ళంతా పర్మనెంట్ అన్నది ఇది ఉంటాం. సో యాక్చువల్లీ అంటే మై మామ్ పాస్డ్ అవే బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ అనమాట. సో సడన్గా అంటే తనకి షీ వాజ్ అ డయాబెటిక్ పేషెంట్ అనమాట. సో తనకి చెకప్ అన్నీ చేపిస్తున్నప్పుడు సడన్గా తెలిసింది దట్ తన హార్ట్ బీట్ చాలా లో ఉంది అని చెప్పిన తర్వాత యాంజియోగ్రామ్ అన్నీ చేపిస్తే డాక్టర్ పిలిచి చెప్పారు, నాకు మా సిస్టర్కి ఏం చెప్పారంటే ఒక 1 year అంతే అని చెప్పారు. లైక్ ఏంటి సినిమాలలో మాట్లాడుతున్నారేంటి డాక్టర్ అని లిటరలీ నా మైండ్లో ఇదే ఉండే. ఎందుకంటే యూజువల్లీ సినిమాల్లో జరుగుతుంది, వచ్చి 1 year ఉంటారు మీ మమ్మీ అంటే. నో అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోయింది మెంటలీ. ఐ వాజ్ లైక్ హెచ్చి ఇదంతా ఏముంటుంది, అట్లే ఉండదు, మమ్మీకి ఏమవుతుంది, లైక్ అది ఎప్పుడు ఉండేది కాదు నాకు. బికాస్ షీ వాజ్ డూయింగ్ వెల్, ఓన్లీ డయాబెటీస్ ఉండేది, అది కూడా టెస్ట్ చేయించి అన్ని షీ వాజ్ నార్మల్ ఓన్లీ. సో సడన్గా అయినా ఇట్లా హార్ట్ బీట్ తక్కువ ఉంది, ఇట్లా 1 year మ్యాక్స్ ఇది అంటే, అది కూడా సడన్గా లైక్ ఇన్ 2 days ఇన్ 2 days యాంజియోగ్రామ్ చేయించమన్నారు. వెంటనే బయటకు పిలిచి చెప్తే హౌ వాజ్ ఇట్ పాసిబుల్ అనుకొని సెకండ్ ఒపీనియన్కి వేరే డాక్టర్ కూడా తీసుకెళ్ళాము. పేస్ మేకర్ పెట్టిద్దాం అన్నాం, అన్నీ అన్నా కానీ వద్దు, వాటర్ తక్కువ తాగండి అన్నారు. సో ఐ డోంట్ అండర్స్టాండ్, లైక్ ఇంత 1 year అంటే 1 yearలోనే అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో వీ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్, ఎవ్రీథింగ్. షీ వాజ్ నార్మల్ ఓన్లీ. ఈవెన్ జరిగిన రోజు కూడా షీ వాజ్ జస్ట్ ఫీలింగ్ లిటిల్, అంటే మమ్మీని అప్పుడే నేను యోగా అన్ని స్టార్ట్ చేయించాను అనమాట. సో ఒక యోగా అని యోగా కాదు, అది సమ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంథింగ్ వాజ్ దేర్. సో ఐ ఆస్క్డ్ టు గో టు దట్ క్లాసెస్కి వెళ్ళమన్నా. సో షీ వాజ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్. మా మమ్మీకి ఇట్లా జనాలందరితో కలిసి ఇట్లా మాట్లాడడము, జోక్లు వేసుకుంటూ ఉండడం, షీ వాజ్ వెరీ హైపర్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ నేను అనమాట అసలు.
సో తనకు చాలా నచ్చింది, అంతా బాగుండింది. ఇంకా లాస్ట్ డే యోగా క్లాస్ది లాస్ట్ డే అనమాట. సో షీ వెంట్ అండ్ అటెండెడ్ దట్ క్లాస్. షీ కేమ్ బ్యాక్. ఎందుకో కొంచెం ఎట్లాగో ఉంది అనింది. ఐ వాజ్ నాట్ దేర్ అప్పుడు, నేను వేరే ఎక్కడో ట్రావెల్ చేస్తుండే అప్పుడు. సో అయితే ఏమైంది, డాడీ నాకు కాల్ చేసి చెప్పారు ఎట్లనో ఉంది అంటేనేమో, సరే డాడీ మమ్మీకి నాకు కాల్ చేయించండి అని చెప్పా. అంతే ఐ వాజ్ ట్రావెలింగ్ అండ్ ఆల్. సో నైట్ 1:30 ఆ టైంకి షీ పాస్ట్ అవే. అంటే పాస్ట్ అవే ఇన్ ద సెన్స్ అన్ఈజీగా ఉందంటే హాస్పిటల్ తీసుకెళ్తే కార్లోనే షీ పాస్ట్ అవే. మా చెల్లి ఉండింది అప్పుడు. సో నేను ఎప్పుడు అదేంటి నా ఫోన్ రింగింగ్లోనే పెడతా ఎప్పుడు. ఆ రోజు ఒక్కరోజు సైలెంట్లో పెట్టా. సో నాకు తెలియలేదు. నేను మధ్యాహ్నం మార్నింగ్ లేసేసరికి సమ్ 100 మిస్డ్ కాల్స్ ఉండే. అసలు నాకు అంటే ఐ డోంట్ నో, అంటే లైక్ లిటరలీ ఐ వాజ్ ఇన్ షాక్. అంటే ఇట్లా ఫుల్ ఏడ్చి అప్పుడే వచ్చాను రిటర్న్. ఐ వాజ్ ఇన్ షాక్. యాజ్ లైక్ అంటే అట్లా అంటే నేను అప్పుడు ఆ హడావిడిలో పడిపోయాను కూడా కింద. అంటే నీకు అప్పుడు ఏం పెయిన్ కూడా ఏం తెలియదు. సో ఐ వెంట్ టు ద హాస్పిటల్. ఐ హావ్ సీన్ మై మమ్. మార్చురీలో పెడతారు కదా. నేను మా మమ్మీ ఇంత చలిలో ఎట్లా ఉంటుంది నాకు, మా మమ్మీకి చలి అసలు పడదు. ఎట్లా అంటే నీకు అసలు ఇట్ వాజ్ వెరీ సడన్. అంటే అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి డయాబెటీస్ ఉంటే ఏమవుతుంది అంటే నీకు పెయిన్ తెలీదు. సో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా సరే నీకు పెయిన్ వాళ్ళకి అర్థం కాదు. డయాబెటీస్ పేషెంట్కి అది ఉంటుంది, వాళ్ళకి పెయిన్ తెలీదు బేసికలీ. సో మమ్మీకి ప్రాబ్లీ పెయిన్ వచ్చి ఉంటుంది. సో దానికి ఎలా అనీజీ ఉందని అనింది. ఇట్లా నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, కార్డియాక్ అరెస్ట్ లాగా ఉంది అని ఏం నాకు తెలియలేదు. సో దట్ వాజ్ లైక్ అ షాకర్ టు మీ. అండ్ వెళ్ళిన తర్వాత అదే ఒక 1 day ఫుల్ ఏడ్చాను, అంత అయింది. మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నెక్స్ట్ డే ఐస్ బాక్స్ అవన్నీ అరేంజ్మెంట్స్ చేసి, మా అక్క షీ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ లండన్ అనమాట. సో ముగ్గురు సిస్టర్స్ మేము, నేను మిడిల్ అనమాట. సో అక్క రావాలని చెప్పి వెయిట్ చేపిస్తే ఇంకా మా డాడీ షాక్లో ఉండిపోయారు. అంటే హీ వాజ్ నాట్ ఏబుల్ టు టాక్ ఆల్సో. హీ వాజ్ లైక్ అట్లా అంటే మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కాదు, బట్ స్టిల్ దే వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. దే లవ్ ఈచ్ అదర్ అ లాట్. అండ్ ఐ థింక్ 35 years 25 years అనుకుంటా అప్పటికి వాళ్ళు కలిసి ఉండి పెళ్ళయ్యి. మై డాడ్ వాజ్ లైక్ ఎట్లా అవుతుంది అట్లా 25 years ఇదే అంటున్నారు. సో నేను ఇంకా హీ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ ఆబ్వియస్లీ కదా. సో ఇంకా నేను 1 day ఫుల్ ఏడ్చాను. నెక్స్ట్ డే నుంచి నాకు ఏడుపు ఆగిపోయింది. బికాజ్ ఐ థింక్ ఓకే నవ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే చెల్లి ఫుల్గా ఏడుస్తుంది, అక్క రావాలి, డాడీ ఏమో షాక్లో ఉన్నారు. సో ఐ వాజ్ లైక్ ఓకే నవ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ లిటిల్ థింగ్స్ అండ్ అవన్నీ ఆర్గనైజ్ చేయాలి కదా. ఇంకా మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. దే వర్ లైక్ ఎందుకు ఏడవట్లేదు, ఓకే ప్రాబ్లీ షీ ఈస్ నాట్ క్లోజ్ టు హర్ మామ్ అని నీకు తెలుసు కదా ఎట్లా ఉంటుందో. సో అట్లా చాలా ఉన్నాయి. బట్ అంటే ఇట్స్ జస్ట్ అంటే అట్లా షట్ డౌన్ అయిపోయింది నాకు. ఇట్లా ఏడుపు అన్నీ ఆగిపోయినాయి, మా అక్క వచ్చింది అన్నీ అయినాయి. నేను యాక్చువల్లీ ఇక్కడే మన మహాప్రస్థానంకి అదే బస్లో వ్యాన్లో మమ్మీని తీసుకెళ్ళి వెళ్ళొద్దు అన్నారు, కాల్చేటప్పుడు ఉండొద్దు అన్నారు. ఆడవాళ్ళు ఉండొద్దు అంటారు. నాకేం సంబంధం లేదు, నేను వెళ్తా, నేను మా మమ్మీతో ఉంటా, మా మమ్మీ లాస్ట్ వరకు నేను చూస్తా. సో ఆ కపాలం సంథింగ్ ఏదో పగులుతుంది కదా. సో అది నేను మా డాడీని వదలొద్దని డిసైడ్ అయ్యా ఫస్ట్. సో మా డాడీతోనే ఉన్నా, మా డాడీ అది మొత్తం కాల్చడం అన్నీ మా డాడీతోనే ఉన్నాను. సో ఐ వాజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. సో అట్లా ఇట్ వాజ్ షాక్ ఫర్ ఎవ్రీ. అందరికీ చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా అవుతుందని. షీ వాజ్ జస్ట్ 52 years old, దట్స్ ఆల్. సో అంతే. నేను ఆ తర్వాత ఐ థింక్ ఒక 15 daysలోనే నేను షూట్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశా. అంటే ఎలా ఉంటుందంటే మా చెల్లికి ఆ ఇంట్లో ఉండడానికి భయం స్టార్ట్ అయింది. నాకు మమ్మీగా అనిపిస్తుంది, నాకు ఇల్లు షిఫ్ట్ అయిపోదాం డాడీ ప్లీజ్ మమ్మీగా అనిపిస్తుంది అంటే 15 daysలో ఇంకొక ఇల్లు చూసి షిఫ్ట్ అయ్యాం మేము. సో షీ వాజ్ క్రైయింగ్ ఎవ్రీడే. ఆబ్వియస్లీ చాలా ఉంటుంది కదా, చాలా మెమరీస్ ఉంటాయి. సో షిఫ్ట్ అయిపోవాలి ఇంకా ఇల్లు 15 daysలో షిఫ్ట్ అయిపోయాము. అండ్ మళ్ళీ కొత్త ఏరియాకి సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఇట్ వాజ్ వెరీ టఫ్, వెరీ టఫ్. అంటే మమ్మీ లేకపోతే ఇల్లులాగా ఉండదు. ఇట్స్ అంటే నువ్వు ఒక బయట నుంచి ఒక వర్క్, నాకు ఎలా ఉండేదంటే ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా ఇంటికి వచ్చి మమ్మీని చూస్తే అబ్బా ఓకే మమ్మీ చూసుకుంటుంది అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది ఆబ్వియస్లీ కదా.
సో ఐ థింక్ దట్ థింగ్ వాజ్ గాన్. ఇట్స్ అంటే మమ్మీ అన్నది ఎప్పుడు అంటే ఉన్నప్పుడల్లా గ్రాంటెడ్గా తీసుకుంటాం పక్క, బట్ లేనప్పుడు చాలా బాధపడతాం. కానీ ఈషా ఇక్కడ ఇండస్ట్రీలో వెనక నుండి ఏదో ఒక పుష్ ఇచ్చే వాళ్ళు ఉండడము, లేకపోతే ఆల్రెడీ ఫుల్లీ ఇండస్ట్రీలో సెటిల్ అయిన పేరెంట్స్ ఉండడం అనేది, నీకు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సక్సెస్ వచ్చినా యూ గో బ్యాక్ టు దెమ్. మనకంటూ ఒకటి ఉంది, ఆల్రెడీ ఒక హిస్టరీ ఉంది, ఒక లెగసీ ఉంది. ఎప్పుడో ఒక రోజు ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అనుకోవడం ఒకటి కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొత్తం నేనే ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రావడానికి నేనే ప్లాన్ చేసుకోవాలి, రైట్ నో ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి నేనే ప్లాన్ చేసుకోవాలి, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో నేనే ప్లాన్ చేసుకోవాలి, ఎవరిని కలవాలో నేనే ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఉండాలో నేనే ప్లాన్ చేసుకోవాలి, ఎలా ట్రెండీగా తయారవ్వాలో ఎవ్రీథింగ్ ఆన్ యువర్ షోల్డర్స్. బరువు అనిపించట్లేదా? ఇదంతా కొన్ని రోజులు చాలా, ఇంకా ఈ బరువుని ఎవరో ఒకరు మోసుకునే వాళ్ళు, నాతో పాటు మోసే వాళ్ళు ఉంటే బాగుండి అనిపించదా? Oh my God, you actually spoke my heart. అంటే అలవాటైపోయింది నాకు అది, బేసికలీ అలవాటైపోయింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా డాడీకి నచ్చేది కాదు, ఎందుకంటే టైమింగ్స్ చాలా ఆడ్ టైమింగ్స్ ఉండేవి. నేను మోడలింగ్ చేసేటప్పుడు 11-12కి అయితే మేము అమీన్పూర్ అని చాలా లోపలికి ఉంటుంది అది. ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది, బట్ స్టిల్ ఇట్స్ ఫార్ ఓన్లీ. సో అది మేము మా ఇంటికి మధ్యలో చాలా ఒక డార్క్ రోడ్ ఉంటుంది, సో భయం ఉంటుంది కదా పేరెంట్స్ ఆబ్వియస్లీ. అండ్ మా డాడీకి అసలు నచ్చేది కాదు, బట్ నాకు చేయాలని ఉండేది. మమ్మీకి చాలా ఇష్టం, కానీ డాడీకి నచ్చదు కాబట్టి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేది కాదు. బట్ నేను ఎక్కడికన్నా షోస్ కానీ ఎక్కడికన్నా రమ్మన్నా మంచిగా తయారై రావడం మమ్మీకి చాలా ఇష్టం. సో ఒక విధంగా అంటే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను తను ఉన్నంత టైం వరకు షీ సపోర్టెడ్ మీ అలాట్. అంటే నువ్వు ఇలా, అంటే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే షీ వాజ్ లైక్, ఓకే నువ్వు ఇలా ఇక్కడ ఇలా యాక్ట్ చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది. సో మా మమ్మీ యాక్చువల్లీ చిన్నప్పుడు ప్లేస్ చేసేవాళ్ళు. యా, సో ప్లేస్ చేస్తే తనకు కొంచెం ఏదో ఐడియా ఉంది, ఒక ఎక్సైట్ అయిపోతుంది చిన్నపిల్లలాగా మమ్మీ. మా డాడీ కొంచెం ఎక్స్ప్రెసివ్ కాదు, ఇష్టం ఉన్నా ఆయనకు నాకు తెలీదు. సో ఎందుకు మళ్ళీ వీళ్ళు హైపర్ అయిపోతారు, నాకు నచ్చిందంటే అలా ఉంటారు డాడీ. కొంచెం తెలుసు కదా డాడీస్ కొంచెం రిస్ట్రిక్టెడ్ ఉంటారు. సో బట్ ఎనీవేస్ మై మమ్ యూస్ టు లైక్ అ లాట్. సో ఏదున్నా సరే, ఇప్పుడు నాకు షూట్ అయిపోయి, అంటే మనం షూట్లో చాలా చూస్తూ ఉంటాం కదా, ఏదో గొడవలో ఏదో సంథింగ్ వాట్ ఎవర్. సో మా మమ్మీ దగ్గర వెళ్ళాక మా మమ్మీ అంటది, నువ్వు రా, నీకు నచ్చింది నేను వండి పెడతా, నీకు ఇవన్నీ చేసి పెడతాను. ఇవన్నీ నాకు పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. సో నీకు పులిహోర వండి పెడతాను, నీకేమన్నా ఎప్పుడన్నా మనసులో బాగాలేకపోతే నా దగ్గరకు వచ్చేసేయి, ఇట్లా ఉండేది. నేను ఏంటంటే నాకు షూట్కి దగ్గర అవుతుందని నేను, అంటే మనకి దూరం ఉండేవి కదా షూట్స్, అప్పుడు పక్కన నా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేది అనుకోని రోజు. సో మమ్మీకి ఎప్పుడైనా నువ్వు ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి. సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ పవర్ ఆర్ ఫేమ్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అబౌట్ అంటే మన వాళ్ళు అన్నది ఒకటి ఉంటుంది కదా. ఐ థింక్ దట్ ఐ మిస్. But I have my dad, I have my sisters, I have my niece, nephew. నాకు మా చెల్లి వాళ్ళ కూతురు అంటే పిచ్చి ఇష్టం, మా అక్క వాళ్ళ కొడుకు అంటే చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళగా, అది ఇంటికి వెళ్ళంగానే వేక్ష అని అనగానే అది వచ్చి కమ్ ఐ విల్ గివ్ యూ అ హగ్, కమ్ అని చెప్పి పట్టుకొని నాకు మంచి లిప్ కిస్ ఇస్తుంది. మా మమ్మీని చూసినట్టే ఉంటుంది. అంటే సడన్గా యూ సీ యువర్ మమ్స్ warmth and love, right? So I see it in my my sisters, yeah, it's his daughter, and also I felt very nice. It's like my mom has come back. So నాకు బాగా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ లైక్ అ బిగ్ ఫ్యామిలీ నా. మా అక్కకి ఒక కొడుకున్నాడు, మా చెల్లికి ఒక కూతురు ఉన్నారు, అండ్ ఇట్స్ ఆల్ మై బ్రదర్ ఇన్ లాస్. మై డాడ్ ఈస్ హ్యావింగ్ గుడ్ టైమ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్. సో యా, he's having fun. So I'm happy. మా మమ్మీ కూడా ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఉండేది. మా మమ్మీకి ఎప్పుడు నేను ధైర్యం చెప్పేదాన్ని. అండ్ షీ యూస్ టు ఫీల్, బికాస్ షీ వాజ్ డయాబెటిక్ కదా, మధ్యలో షీ యూస్ టు ఫీల్ వెరీ లో. అంటే నా హెల్త్ ఏమైపోతుందో కొంచెం ఎక్కువ భయపడేది అనమాట. సో నేను ఏం కాదు, నీకు రేపు అక్కకి ఎవరో కొడుకో కూతురో పుడతాడు కదా, నువ్వు ఆగు, నువ్వు ఎందుకు ఇలా అవుతున్నావు అని చెప్పి నేను ధైర్యం చెప్పేదాన్ని మమ్మీ. అంటే ఎక్కువ ఉండేదా అంటే ఇప్పుడు మనకి మెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ వచ్చింది, అప్పట్లో ఏమీ ఉండేది కాదు, ఏమి నథింగ్. ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడుతున్నాం చాలా వాటి, అలా ఉంటుందని కూడా తెలియదు. సో ప్రాబ్లీ తను ఏంటి అంటే, మై మమ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఎందుకు అంటే మేము అంటే మరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మై డాడ్ యూస్ టు గెట్ 500 రూపీస్ శాలరీ, 3 పిల్లలు.
సో మేము మా చెల్లి వాళ్ళ స్కూల్లో ఒక ఫెస్ట్ లాగా అయ్యింది, స్కూల్లో ఏదో సంథింగ్ ఫంక్షన్ ఏదో అవుతే వీ హ్యాడ్ ఓన్లీ 10 రూపీస్ నోట్ మా డాడీ దగ్గర. సో మమ్మీ ఈ అంటే ఇలా ఉంటే ముందుకు వెళ్ళలేదు ఫ్యామిలీ. సో షీ స్టార్టెడ్ టెక్స్టైల్ బిజినెస్, ఇంట్లోనే బట్టలు పెట్టి. సో నేను ప్రతి ఇంటికి వెళ్ళి కొత్త బట్టలు వచ్చాయి, కొత్త స్టాక్ వచ్చాయి అని చెప్పి నేను సైకిల్ మీద వెళ్ళి చెప్పేదాన్ని. సో మనీ కలెక్షన్కి కూడా నేనే వెళ్ళేదాన్ని. మళ్ళీ మమ్మీ ఎప్పుడు నన్నే చూస్ చేసుకునేది. బట్టలు మడత పెట్టడానికి, ఫోల్డ్ చేసి కవర్లో పెట్టడానికి అక్క చెల్లి చేసేవారు. సో నేను సైకిల్ మీద వెళ్ళడానికి నేను వెళ్ళేదాన్ని. కొత్త స్టాక్ వచ్చినా మమ్మీతో పాటు, అదే మమ్మీ బట్టలు కొనడానికి వెళ్ళినా హోల్సేల్లో తీసుకొని రీటైల్లో అమ్మేదన్నమాట మమ్మీ. సో షీ స్టార్టెడ్ దట్ బిజినెస్ బికాజ్ ఇంట్లో గడవాలి కదా అని చెప్పి స్టార్ట్ చేసింది. సో నేను మా మమ్మీని చూసి ఎంత కష్టపడేదో చూసి, ఎక్కడైతే బట్టలు కొనేదో వాళ్ళందరికీ హిందీలో మాట్లాడేవారు. మమ్మీకి హిందీ రాదు, తెలుగులో మాట్లాడి డీల్ సెట్ చేసేది. తెలుగులో మాట్లాడి అక్కడ అంటే అప్పుడు 50,000 1 lakh అంటే చాలా ఎక్కువ కదా. సో అక్కడ ఈ 50,000 1 lakh పెట్టి ఒక 25,000 ఇచ్చి ఈ 1 lakh సరిపడా గార్మెంట్స్ తీసుకొని వచ్చి అవి అమ్మి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి కొంచెం మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ అంటే ఇట్లా రొటేషన్ చేస్తూ ఉండేది. సో షీ వాజ్ వెరీ క్లెవర్ లైక్ ద స్మార్ట్. అంటే నీకు ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అండ్ ఫైనాన్షియల్గా చాలా ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏదో ఒకటి చేయాలి ఫ్యామిలీ కోసం. సో తను అలా చాలా చేసింది. అండ్ మెల్లగా మాది ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరిగింది. ఇంట్లో ఒక గోల్డ్ చైన్ వచ్చింది. ఇట్స్ నాట్ దట్ డాడీ ఏం చేయలేదు కదా, డాడీ కూడా చాలా కష్టపడ్డారు. బట్ స్టిల్ గవర్నమెంట్ జాబ్, డాడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో ఆ టైంలో అంతే ఉండింది శాలరీ, బట్ ఫ్యామిలీకి సరిపోయేది కాదు. సో గ్రాడ్యువల్గా మాది ఫైనాన్షియల్ స్టెబిలిటీ మెల్లగా ఒక మిడిల్ క్లాస్కి పెరిగింది, వచ్చింది. సో షీఈ్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్. సో నేను ఇప్పటికీ అరే ఇట్లా చేసి ఉండాల్సిన, అట్లా చేసిన అంటే నాకు మమ్మీ అంటే అరే ఏం కాదు, ఎక్కడి నుంచైనా నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు. నీకు మధ్యలో నీకు ఒకటి పోయింది అంటే నువ్వు ఏదన్నా నీకు నచ్చింది నువ్వు చేద్దాం అనుకునే, నీకు ఇంట్రెస్ట్ ఉన్నది నువ్వు స్టార్ట్ చేసుకొని నువ్వు చేసుకోవచ్చు అనేది ఐ బిలీవ్ ఇన్ ఇట్ బికాస్ ఆఫ్ మై మమ్. ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా వరకు అబ్బాయిలు ఈవెన్ అబ్బాయిలు కూడా పెళ్లి ఆప్షన్ అసలు కన్సిడర్ చేయట్లేదు. 80% కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకోవడం కష్టం, ఈ టైమింగ్స్ని అర్థం చేసుకోవడం కష్టం. అంటే పార్ట్నర్సా పెళ్లి అనే ఆప్షనే కన్సిడర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే అర్థం చేసుకోవడం కష్టం. అంటే ముందే చూసేస్తున్నారు ఏ గొడవలు రాబోతున్నాయో, ఏ వస్తాయో, ఎక్కడ అడ్జస్టింగ్ అనేది కష్టమో. సో ఎందుకు అంత దూరం వెళ్ళి ఇక్కడి నుంచి కనిపిస్తున్నప్పుడు అంత గొడవలు అన్నప్పుడు అడ్జస్ట్ అయ్యి వాళ్ళని బాధ పెట్టుకుని వాళ్ళని బాధ పెట్టుకోవడం ఎందుకని కన్సిడర్ చేసుకోవట్లేదు. బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, అందులో అమ్మాయిగా ఉండడం అనేది అంటే మనకు వచ్చే సంబంధాలు అక్కడికే 80% ఇండస్ట్రీలో ఉన్నారంటే అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోతారు, పారిపోతారు. అది వేరే మ్యాటర్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాచెస్ చూడమని డాడీకి ఏం చెప్పలేదు ఎప్పుడు. మా డాడీ ఇప్పటికే ఇన్ ది సెన్స్ రీసెంట్గా కూడా అంటుండే అనమాట, నువ్వు చేసుకుంటా అంటే చెప్పు, నేను మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెడతా అంటే డాడీ ఏం మాట్లాడుతున్నా మ్యాట్రిమోనీలో ఈషా రెబ్బా ఫోటో అండ్ అది ఖచ్చితంగా ఫేక్ ఫోటో కూడా వెళ్ళిపోతాడు, హీరోయిన్ ఫోటో. ఎగ్జాక్ట్లీ ఫేక్ ఫోటో, హీరోయిన్ ఫోటో ఎందుకంటే అంటే మా డాడీ చాలా క్యూట్గా ఏముంది చెప్పు నేను మ్యాట్రిమోనీలో పెడతాను, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. డాడీ వరంగల్ నుంచి అనమాట, పెడతా నేను మా తెలిసిన ఫ్రెండ్స్కి చెప్తా నేనంటే సరే ఓకే డాడీ చాలా క్యూట్గా ఉంది మీరు చెప్తుంటే, కానీ వర్కౌట్ అవ్వదు, అట్లా కష్టం. అంటే మరి ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఇండస్ట్రీ చాలా నేర్పిస్తుంది. బికాజ్ నువ్వు వేరే జాబ్ అనుకో, నువ్వు 10 years ఒక జాబ్ చేసావనుకో, నువ్వు సేమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఎవ్రీ డే, యూ మీట్ ద సేమ్ పీపుల్, వాళ్ళే మనతో పాటు ఏజ్ అవుతూ ఉంటారు, వాళ్ళే మనకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతారు, అందరు అవుతారు, తర్వాత రిలేటివ్స్ అవుతారు, అన్నీ అవుతారు. వెరాజ్ అంటే ప్రాబ్లీ వేరే ప్రొఫెషన్స్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. బట్ నాకు ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తావు, మళ్ళీ వేరే వాళ్ళని చేస్తావు. సో నువ్వు యూ మీట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, different kinds of you do different kinds of projects, you meet different kinds of people, mentalities, everything, characters, everything. సో అదేమవుతుందంటే నువ్వు అందరిని ఇట్లా ఏదో ఒక బుక్ చదివినట్టు ఉంటుంది. అంటే అట్లీస్ట్ కొంచెం మన ఒక 50% నీకు అర్థమవుతుంది, నీకు ఒక అంటే క్లారిటీ అయితే వస్తుంది నీకు. సో ఇప్పుడు నాకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు నేను కూడా అంటే ఎవరన్నా నేను చాలా తొందరగా నమ్మేస్తాను. నేను అలా డబ్బులు కూడా మోసపోయాను, అంటే లాంగ్ బ్యాక్ లైక్ లాక్డౌన్కి ముందు. అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఏదన్నా మంచిగా మాట్లాడి నాకు ఈ హెల్ప్ అంటే నేను ఇచ్చేసేదాన్ని అనమాట. అంటే ఎంత అమౌంట్?
థౌజండ్స్ అండ్ $1 lakh అప్పుడు. కాకపోతే నాకేంటి అంటే ఎట్లా అంటే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. నేను ఎక్కువ ఫ్రెండ్స్ కష్టం నాకు క్లోజ్ అవ్వడం. సో నాకు ఎవరైనా ఒకరిద్దరు అయినా సరే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే నేను ఐ విల్ హెల్ప్ దెమ్. అండ్ నేను రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయను, బట్ మనీ ఇచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తా. ఆబ్వియస్లీ హార్డ్ ఎర్న్డ్ మనీ కదా, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తా. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు నాకు టోపీ పెట్టి వెళ్ళిపోతారు. సో బేసికలీ దట్ హ్యాపెన్ టు మీ. ఆఫ్టర్ దట్ ఐమ్ లైక్ నో బ్రో, ఐఎమ్ నాట్ హెల్పింగ్ ఎనీవన్. అంటే ఇఫ్ ఐ ఫీల్ జెన్యూన్లీ లైక్ ఓకే వాళ్ళు ఇస్తారో లేదా నాకు అవసరం లేదు అది రిటర్న్, బట్ ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అనుకుంటే నేను చేస్తా, పక్కా చేస్తా. బట్ ఆఫ్టర్ తర్వాత నేను చాలా అంటే లైక్ ఒక డిస్టెన్స్ పెట్టేశాను. నా వరకు నేను అంత ఈజీగా ఎవరితో క్లోజ్ అవ్వను. వెరీ రేర్లీ ఐ బికమ్ క్లోజ్ టు పీపుల్. లైక్ యాక్చువల్ నా రియల్ సెల్ఫ్ని చూసేది ఓన్లీ నా ఫ్యామిలీకి తెలుసు అండ్ మై ఫ్యూ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. అందరి ముందు యూ వోంట్ బి ఏబుల్ టు సీ మీ లైక్ ఎగ్జాక్ట్లీ ఈషా రెబ్బా అన్నది నువ్వు చూడలేవు, ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ గార్డ్. ఐఎమ్ వెరీ కాన్షియస్ లైక్ దట్. సో పెళ్ళి అనేసరికి ఏంటి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ట్రస్ట్ అదే పార్ట్నర్ చూసుకుంటే నాకు కొంచెం కష్టం. అండ్ ఇంకోటి చాలా ఓపెన్ మైండెడ్ ఉండాలి. అంటే లైక్ దే కాంట్ బి నారో మైండెడ్ పీపుల్ ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ ప్రొఫెషన్, బికాస్ యూ మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ చాలా అండర్స్టాండింగ్ ఉండాలి, కంపాటబిలిటీ ఉండాలి, చాలా ఉన్నాయి. సో అవన్నీ నేను పెట్టే బదులు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోతుంది కదా. నేను కానీ దొరుకుతాడు హర్షిని. కానీ అంటే ఇప్పుడు అంటే బాధలు రావు, మా డిసప్పాయింట్మెంట్స్ రావు, డిప్రెషన్లో అప్పుడప్పుడు ఫీల్ అవ్వు అంటే అంత ఫేక్ అవుతుంది. నో యూ ఫీల్ ఎవ్రీథింగ్. అలా ఫీల్ అయినప్పుడు డిడ్ యు ఎవర్ ఫీల్ లైక్ అంటే నా పక్కన కూడా షేర్ చేసుకుని ఒక షోల్డర్ ఉండాలి టు లీన్ ఆన్ అలా అనిపిస్తుంది? నేనేమి అంటే నాకు నన్ను ఒక్కదాన్ని ఎనఫ్ నాకు సరిపోతుందని నేనేమి అట్లేమనండి. డెఫినెట్లీ యూ విల్ ఫీల్ లైక్ ఇఫ్ దేర్ సమ్వన్ లైక్ అ సపోర్టివ్ పార్ట్నర్ ఉంటే బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళి నువ్వు అన్ని కొంచెం ఏదో డిస్కస్ చేసి ఏదో పిచ్చి జోకులు వేసుకొని నవ్వుకుంటా ఏదో సెన్స్లెస్ మాటలు మాట్లాడుతుంటే అదొక బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్ని డిడ్ యూ ఫేస్ ఇన్ ద రిలేషన్షిప్? అంటే ఇట్ వాజ్ డిఫరెంట్. అంటే ఒకటి స్పెసిఫిక్గా మనకి ఎప్పుడు రిలేషన్షిప్స్లో అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ వెళ్తూ ఉంటాయి. నువ్వు అది నువ్వు చెప్పడానికి కూడా రాదు అది. అంటే లైక్ యూ అండర్స్టాండ్ రైట్? సో నువ్వు అది చెప్పలేవు. సో అది చాలా మనకు తెలియకుండానే నడుస్తూ ఉంటుంది. ఒక పాయింట్లో అన్బేరబుల్ అయిపోతుంది. సో అప్పుడు ఓకే దట్స్ ఇట్ అనుకుంటాం, లేదా గొడవ పిచ్చి పిచ్చిగా విడిపోవడం అనేది జరుగుతుంది. సో ఏదో విధంగా అంటే నీకు ఒక డిసాటిస్ఫాక్షన్ ఏదో ఒక నువ్వు వినడానికి చాలా అరే ఇది చాలా సిల్లీగా ఉంది అని నువ్వు అనుకుంటావు, బట్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అది చాలా పెద్ద విషయం అయ్యి ఉంటుంది, వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ కెన్ బి అ టాక్సిక్ థింగ్ ఆర్ బేసిక్గా ఇద్దరికి సెట్ అవ్వకపోవడం కూడా అయ్యి ఉండొచ్చు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నేను అట్లా అంటే నేను తొందరగా నమ్మేసేదాన్ని కాబట్టి నేను అట్లా అంటే రిలేషన్షిప్ వరకు కూడా ఇఫ్ ఐ లైక్ సమ్మన్ లైక్ ఓకే ఐ లైక్ దెమ్ అది ఇది ఉండేది, బట్ లేటర్ వాళ్ళ ట్రూ కలర్స్ నాకు తెలిసేవి. సో నేను యూజువలీ ఐ ట్రస్ట్ దెమ్, బట్ అంటే ఇమీడియట్గా నేను ఐ డోంట్ జంప్ ఇన్ టు ఇట్. ఐ టేక్ మై స్వీట్ టైమ్. సో ఆ స్వీట్ టైంలో నాకు కొన్ని తెలుస్తాయి, అంటే ఏదో మంచో చెడు వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ టైంలో ఓకే ఫైన్ మనకి ఆ కంపాటబిలిటీ ఉందా లేదా అన్నది మనకు తెలుసు. మనకు మోస్ట్లీ మనకి టైం ఉండదు, మనం చాలా మందిని కలుస్తూ ఉంటాం, వర్క్ ఉంటుంది చాలా, సో కొంచెం ఆక్యుపైడ్ ఉంటాం. అంటే ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్లే రిలేషన్షిప్ అనేది ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫెయిల్యూర్ అలా అయింది, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఇంకా మీదట కూడా వచ్చే రిలేషన్స్ అలాగే ఉంటాయి, ఎందుకు అంత లైట్ తీసుకు జరిగినప్పుడు జరుగుతుంది అన్న ఫేజ్లో ఉన్నారా? నేను ఏమనుకుంటున్నా అన్నీ చెప్పేసిన వర్షిని. నువ్వు ఎలా ఉందంటే నా మైండ్లో ఏదుందో అదన్నీ నువ్వు నాకు చెప్తున్నట్టు ఉందా సార్? నిజంగా నాకు అలాగే అనిపించింది. అంటే నేను ఫేక్ చేయలేను, నేను నిజంగానే ఫేక్ చేయలేను. నాకు ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎవరన్నా గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి నేను చాలా అన్కంఫర్టబుల్ అయిపోతా. అసలు నేను ఏం చేశానని ఇంత నాకు ఎందుకు వచ్చి అడుగుతున్నారు ఫోటో, ఇంత ఉంటుంది నాకు. సో ఒకప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండేది. సో నాకు ఎవరైనా వచ్చి నచ్చారు నాకు ఇదే ఉన్నారంటే ఐఎమ్ వెరీ అంటే లైక్ యూ విల్ సీ అంటే నాకు ఎంత ఇష్టం ఉందనేది నేను చూపిస్తాను, నేను ఫేక్ చేయను. అండ్ నేను చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటాను. ఎక్స్ప్రెస్ అంటే మాటల్లో కాదు, లైక్ ఫిజికలీ ఐమ్ లైక్ ఎక్స్ప్రెసివ్, లైక్ ఓకే ఐ లైక్ దిస్ ఫెలో, ఐ లైక్ దిస్ గై, ఇది అది ఉంటుంది. సో కొంతమంది అది అడ్వాంటేజ్ తీసుకుంటారు. దాని తర్వాత కొంచెం నేను షట్ డౌన్ అయిపోయాను. సో దిస్ ఈజ్ నాట్ రైట్. మేబీ నువ్వు తొందరగా ఓపెన్ అప్ అవ్వద్దు. ఇఫ్ యూ రియలీ లైక్ సమ్వన్ ఆల్సో నువ్వు కొంచెం టైం తీసుకో. నేను తీసుకునే టైం కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకో. ఎందుకంటే
బికాస్ ఐమ్ అన్ యాక్ట్రెస్, కొంతమందికి ఎలా ఉంటుందంటే షో ఆఫ్ చేసుకుందామని. నేను యాక్చువల్లీ ఐ మెట్ పీపుల్ లైక్ దట్, లైక్ షో ఆఫ్ చేసుకుందాం అని ఉంటుంది. లైక్ ఐ నో దిస్ గర్ల్, షీఈస్ అన్ యాక్ట్రెస్. షో ఆఫ్ ఉంటుంది, చాలా షో ఆఫ్ ఉంటుంది. సో నీకు రెడ్ ఫ్లాగ్స్ తెలుస్తాయి, నువ్వు స్టార్టింగ్లో ఇగ్నోర్ చేస్తావు, ఏం కాదులే అనుకుంటా. బట్ లేటర్ ఆన్ చాలా స్ట్రాంగ్గా నీకు ఇట్లా అంటే నీకు ఇట్లా కొట్టినట్టు తెలుస్తూ ఉంటుంది. సో యూ విల్ అండర్స్టాండ్. సో నేనేంటి అంటే నాకు ఫస్ట్ రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నా అట్లా అనిపించినప్పుడు నేను I'll start to have a conversation with me. I'll start to analyze. సో ఇది వర్కౌట్ అవ్వట్లే, ఎట్లా అండ్ నా నోటికి ఎప్పుడు ఒకటి వచ్చేది ఏం తెలుసా, దేవుడా ఏం చేయాలి. ఇది ఎప్పుడు ఎందుకు వస్తుందో నాకు తెలియదు. దేవుడా నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏదో ఒక వే చూపించు, నాకు కరెక్ట్ అనిపించట్లేదు, లేదా ఇదే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నా ఫస్ట్ నోట్లోంచి వచ్చేది దేవుడా ఏం చేయాలనేది. సో నాకు హార్ష్గా అన్న తెలుస్తుంది, అది ఫ్యాక్ట్. హార్ష్గా అన్న తెలుసా, లేదు అంటే స్మూత్గా అన్న నేను ఐల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇన్ బిట్వీన్ ఇవ్వండి నాకు దేవుడు. సో అట్లా ఐవ్ కమ్ అవుట్ ఆఫ్ లైక్ బ్యాడ్ థింగ్స్ అనమాట, లైక్ 1 or 2. బట్ అదర్వైజ్ దే వర్ గుడ్ పీపుల్ ఆల్సో. అంటే లైకింగ్ అంతవరకే ఉండేది. కానీ మ్యారేజ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ లైక్ అ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కదా. సో నాకే పెళ్ళి అంటే కొంచెం ఫియర్ చాలా ఉండింది, ఎందుకో తెలీదు. బట్ ఐ హ్యావ్ దిస్ ఫియర్. పెళ్ళి అంటేనే పెళ్ళి అనగానే ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. అరవింద్ సమేతలో ఈషా పెద్ద యాక్ట్రెస్, మంచి మంచి సినిమాలు తీసింది. ఆ సినిమాలో ఒక చిన్న రోల్కి ఎలా ఒప్పుకుంది, తనకి ఇచ్చిన నెరేషన్, సినిమాలో చూపించిన నెరేషనే ఇచ్చారా అన్నది. మరి ఈ మధ్య వచ్చిన మళ్ళీ గుంటూరు కార సినిమాల్లో మీనాక్షి చౌదరి కదా తనని చూసిన తర్వాత మేబీ దిస్ ఈజ్ సంథింగ్ కామన్ అని బయట ఆడియన్స్ కనిపిస్తుంది. పెద్ద హీరోయిన్స్ని చిన్న రోల్స్కి పెద్ద సినిమాల్లో తీసుకోవడం అనేది. అసలు అరవింద సమేతలో ఏం జరిగింది అంటే, అరవింద సమేత అప్పుడు అంటే ఐ వాంట్ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. నేను అప్పటివరకు ఏం పెద్ద సినిమాలు చేయలేదు. నాట్ లైక్ నాకు పెద్ద స్టార్ వేసి నాకు అప్పుడు ఏం లేదని నేను అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ థింక్ ఐ హావ్ డన్ బిగ్ మూవీస్. దానికంటే ముందైతే నేను ఒక పెద్ద సెట్, ఒక 6-7 క్యారవాన్ లైన్గా బస్ డిపో లాగా నేను అసలు చూడలేదు. అట్లా నాకు చాలా కొత్త అది. సో ఇంకోటి నేను ఎప్పుడు ఒకటి క్లియర్గా ఏముండేదని అంటే, నాకు లీడ్ రోల్స్ చేయాలని ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఓకే ఐ వాంట్ టు డూ ఓన్లీ లీడ్ రోల్స్, నాకు లీడ్ రోల్స్ చేయాలని ఉంది. ప్రాబ్లీ అంటే ఇట్స్ నాట్ లైక్ క్యారెక్టర్స్ చేయొద్దు అని కాదు, బట్ నాకు పర్సనలీ లైక్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అ లీడ్ రోల్ అనేది నాకు చాలా ఉండింది. సో వెన్ దే కేమ్ టు మీ, నాకు నరేట్ చేసినప్పుడు త్రివిక్రమ్ గారు అండ్ వంశీ గారు అప్రోచ్డ్ మీ. సో చేసినప్పుడు దెన్ దే టోల్డ్ మీ దట్ ఇట్స్ 2 హీరోయిన్స్ ఉన్నారు, ఇది అదని చెప్పారు. అన్నాక నేను ఐ వాజ్ నాట్ ష్యూర్, ఐ వాజ్ నాట్ బీయింగ్ యారగెంట్ అండ్ ఆల్, ఐ వాజ్ నాట్ ష్యూర్ కరెక్ట్ కాలా కాదా, మళ్ళీ స్టీరియో టైప్ చేసేస్తారా ఏంది, టైప్ కాస్ట్ చేసేస్తారా, మళ్ళీ రిస్క్ ఎందుకు, ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ చేయడానికి లేరు అక్కడ. నేను ఈ సినిమా పోతే మళ్ళీ నాకు ఎవడో వచ్చి ప్రొడ్యూసర్స్ వచ్చి నా కోసమనే ఒక సినిమా తీసి ఏం చేసేది లేదు. ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్. సో ఐ వాజ్ నాట్ ష్యూర్, లైక్ వద్దులేండి. ఐమ్ లైక్ అంటే ఏంటి మీకు ఇంత మొత్తం ప్యాకేజ్ ఇట్లా ఉంది కదా, తారక్ గారు ఉన్నారు, త్రివిక్రమ్ గారు ఉన్నారు, సితారా ఉంది, అదే హారిక హాసిని ఉంది, ఏంటి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అంటే ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అ లీడ్. సో వన్ ఆఫ్ ద లీడ్సే కదండి అన్నారు. ఐమ్ లైక్ ఓకే అనుకున్నాను. తర్వాత నాకు త్రివిక్రమ్ గారు నరేట్ చేశారు. అంటే సో నైస్ ఆఫ్ హిమ్ దట్ హీ నరేటెడ్ మీ ద హోల్ స్టోరీ ఫర్ లైక్ ½ an hour or something. సో ఐ వాజ్ లైక్ ఓకే ఒకసారి జస్ట్ గివ్ ఇట్ అ షాట్, చూద్దాం ఒకసారి చేసి చూద్దాం. ఐ సెడ్ నో అని చెప్పా చాలాసార్లు. మళ్ళీ ఇప్పుడు విన్న తర్వాత అబ్బా సరే చూద్దాం. బట్ ఆయన అన్నారు ఇది వన్ ఆఫ్ ద లీడ్సే అమ్మా, యూ వాంట్ టు ప్లే లీడ్స్ రైట్, ఇట్స్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఓన్లీ. సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అంటే సమ్వేర్ ఐ వాజ్ హెసిటెంట్, లైక్ ఎక్కడో కొడుతుంది అన్నట్టే ఉండింది. బట్ స్టిల్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ ఒకసారి చూద్దాము ఇది అని చెప్పి ఐ సెడ్ ఓకే సార్ అని చెప్పా. ఓకే సార్ అని చెప్పిన తర్వాత దే వాజ్ లైక్ షూట్ అయ్యింది. దే వాజ్ వన్ యాక్చువల్లీ దే వాజ్ అ సాంగ్ షూట్ ఆల్సో దట్ డింట్ హ్యాపెన్. దాని తర్వాత అంటే it was nice and the whole atmosphere was nice and Tarak's energy was amazing, Trivikram gar direction, everything, and they were so organized. And నేను ఆ సినిమాలో బైక్ కూడా నేర్చుకున్నా, హార్లీ డేవిడ్సన్ బైక్ కూడా నేర్చుకున్నా. సో అండ్ there was so many good memories I have.
అండ్ ఆ సినిమా చేస్తున్నప్పుడు అంటే ఈరోజు ఓకే అంటే నెక్స్ట్ డే నుంచి షూట్ స్టార్ట్. సో షూట్ లొకేషన్కి వెళ్ళాను. లొకేషన్ వెళ్ళే లోపల నాకు అప్పటికి న్యూస్ బయటకి ఎట్లనో వచ్చింది. ఐ డోంట్ నో ఎట్లా వచ్చిందో, బట్ ఎవరు తెలియని వాళ్ళు కూడా నాకు కాల్ చేసి దే వాంటెడ్ టు బీ ఇన్ టచ్ విత్ మీ. ఐ డోంట్ అండర్స్టాండ్, లైక్ ఓకే ఇప్పుడు సినిమా అవుతుంది కాబట్టి ఇంత హవానా అని చెప్పి అనుకున్నాను. బట్ నీకు ఒక ఫియర్ కూడా వస్తుంది, వాట్ ఇఫ్ ఇది ప్రాపర్ రోల్ కాకపోతే వీళ్ళే అందరు నాకు తర్వాత తిడతారు, వీళ్ళే అందరూ నన్ను పక్కకు పెట్టేస్తారు కదా అని నాకు అంటే ఒక ఫియర్ కూడా చాలా ఉండింది. సో వాట్ ఎవర్ దే అంటే ఒక సాంగ్ అనుకున్నారు, అది అవ్వలేదు. సో ఓకే ఫైన్, నాకు అప్పుడు పెద్ద సినిమాలు ఏం పెద్ద ఐడియా లేదు ఎట్లా హౌ ఇట్ విల్ రన్ అండ్ ఆల్. సో ఇట్ వాజ్ నైస్, అయిపోయింది, షూట్ అయిపోయింది. బట్ కరెక్ట్ రిలీజ్ టైంకి ఐ థింక్ ఐ వాచ్ ద మూవీ అప్పుడు, అండ్ తర్వాత చాలా రోజుల తర్వాత చూసాను. బట్ యాక్చువల్లీ ఎంత షూట్ చేశారో అంత లేదు కదా సినిమాలో. దే వర్ యాక్చువల్లీ ఎక్స్ట్రా సీన్స్ ఆల్సో, బట్ దట్ వాస్ నాట్. ఎన్ని డేస్ షూట్ చేశారు మీరు దాన్ని? ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఐ డోంట్ రిమెంబర్. బట్ ఒక సాంగ్ షూట్కి మాత్రం నేను గోవాలో ఉండే అప్పుడు, సో రిహార్సల్స్ ఉన్నాయని చెప్పారు. సో నేను దానికి వెకేషన్లోని క్యాన్సిల్ చేసుకొని వచ్చా, బట్ ఇక్కడ వచ్చాక ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఐ డోంట్ అండర్స్టాండ్ అప్పుడు, లైక్ ఓకే ఫైన్ అనుకున్నాను. బట్ దెన్ ఐ అండర్స్టూడ్ ప్రాబ్లీ అంటే చాలా అనుకుంటాం కానీ కొన్ని జరగవేమో, ఎడిటింగ్లో తీసేస్తారో లేదా యాక్చువల్ షూట్ చేయరేమో అని. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఇట్లా కూడా ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. అంటే లైక్ నిజంగా నాకేం ఒప్పుకున్నాను, ఇవన్నీ చెప్పారు, ఓకే ఐ వాజ్ ఓకే విత్ ఇట్. అండ్ నెక్స్ట్ డేనే దే సెడ్ దే గోనా అంటే అనౌన్స్ యాజ్ వన్ ఆఫ్ ద లీడ్, సెకండ్ లీడ్ కింద అనౌన్స్ చేస్తాను. దట్ ఆల్సో డిడ్ంట్ హ్యాపెన్. సో ఐ డోంట్ నో ఎందుకు అది అవ్వలేదో నాకు తెలీదు. ఐ వాజ్ టాకింగ్ టు మై మేనేజర్ ఆల్సో, లైక్ అండ్ ఇది ప్రామిస్ చేశారు కదా ఇది చేయండి అంటే ఇట్ విల్ హెల్ప్ మీ ఆల్సో. కమింగ్ ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ట్విట్టర్లో ఆర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈషా రెబ్బా ఇస్ డూయింగ్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఆర్ సెకండ్ లీడ్. నేనే అంటున్నా సెకండ్ లీడ్లో ఈమె చేస్తుంది, సో అండ్ సో మూవీలో చేస్తుంది అంటే ఇట్ విల్ హెల్ప్ మీ. ప్రామిస్ చేసిందే కదా. యా ఇట్ విల్ హెల్ప్ మీ ఆల్సో. అంటే ప్రామిస్లు చాలా చేస్తారు కానీ అది ఇంప్లిమెంట్ అయ్యేది, ఎగ్జిక్యూట్ అయ్యేది చాలా కష్టం ఇండస్ట్రీలో. చాలా మంది చాలా ప్రామిస్లు చేస్తారు. సో వెన్ యూ సే సంథింగ్, వెన్ యూ సే దట్ ఐమ్ గోనా డూ దిస్ ద వెరీ నెక్స్ట్ డే అన్నప్పుడు ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఐ వాజ్ లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ ఆస్క్ మై మేనేజర్ ఆల్సో, లైక్ ప్రామిస్ చేశారు కదండి ఒకసారి చూడండి అని చెప్పి. సో ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. ద షూట్ వాజ్ డన్, రిలీజ్ కూడా అయిపోయింది సినిమా. అండ్ ఐ వాజ్ నాట్ దట్ హ్యాపీ. అంటే ఏదో కొంచెం బాధ ఉండింది నాకు. ద ఓన్లీ హ్యాపీనెస్ ఐ హ్యాడ్ అంటే ఆ సినిమా నేను చేసింది ఓన్లీ హ్యాపీనెస్ వాజ్ టు వర్క్ విత్ తారక్, త్రివిక్రమ్ గారు అండ్ విత్ అ బిగ్ ప్రొడక్షన్ హౌస్. సో దట్ అంటే నాకు ఆ అట్మాస్ఫియర్ అనేది నేను ఎప్పుడు చూడలే అప్పటి వరకు ఇండస్ట్రీకి వచ్చాను కానీ అంత అట్మాస్ఫియర్ అంత బిగ్ బడ్జెట్లో ఇట్లా ఉంటుంది ఇలా అని నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ you know I was working with Tarak. ఎందుకంటే నేను అప్పటి వరకు సీన్ ఇన్ థియేటర్స్లోనే కదా చూసిన, సినిమాలో చూసింది. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. హీ వాజ్ వెరీ వెరీ ఎనర్జెటిక్ అండ్ త్రివిక్రమ్ గారి స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్ వాజ్ వెరీ న్యూ ఫర్ మీ అండ్ నాకు కూడా కొంచెం ఛాలెంజింగ్ ఉండింది చేయడానికి. అండ్ పూజ యాజ్ వెల్, షీ వాజ్ మై సిస్టర్ కదా అందులో. సో ఇట్ వాజ్ ఫన్ ఓన్లీ. బట్ అదే షూట్ అంతా అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత ద పీపుల్ కాల్డ్ మెన్ లైక్ మీదేం లేదండి రోల్, మీదేం పెద్దగా ఏం లేదండి అసలు రోల్ అంటే నేను ఏం చేయాలి దానికి, నేను ఏం చేయలేను దానికి, నేనేం చేయాలి. అబ్సల్యూట్లీ మీ చేతిలో ఉండదని చాలా మందికి తెలీదు. సినిమా వాళ్ళే చాలా మంది చేశారు నాకు చేసి. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసినట్టు నేను డబ్బా కొట్టుకోను. నాకు చాలా భయం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ఏమైనా అవుతుందేమో, నాకు చాలా ఫియర్ ఉండేది. సో నేను ఎవరికి ఏమంతా నేను డబ్బా చేయలేదు అనుకో, పెద్ద ఇది ఏం చేసుకోలేదు. అప్పుడు ద పీపుల్ హూ కాల్డ్ మీ లైక్ ఐ కేమ్ టు నో దట్ యూఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అంటే అవునండి చేస్తున్నాను. సినిమా చూసిన తర్వాత వాళ్ళే నాకు కాల్ చేసి ఏం లేదండి అసలు మీద అందులో అసలు ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు చేశారు, ఇలా నాకు చాలామంది చెప్పారు. చాలామంది అసలు మీకు ఇదే ఏ విధంగా మీకు వర్కౌట్ అవ్వదు అంటే ఓన్లీ నెగిటివ్. దేర్ వాజ్ నథింగ్ పాజిటివ్. ద ఓన్లీ పాజిటివ్ థింగ్ దట్ హ్యాపెండ్ ఏంటి అంటే ఐ గాట్ ఎక్స్పోజర్. ఎందుకంటే దట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ ఈషా రెబ్బా అనే ఒక అమ్మాయి ఉంది అన్నది ఆ సినిమాతోనే తెలిసింది. ఒక తెలుగు అమ్మాయి ఉంది అంటే ఎక్స్పోజర్ వాజ్ హ్యూజ్. అంటే ఎందుకంటే ట్విట్టర్ అప్పుడే నేను కొత్తగా వచ్చాను ఆ సినిమాకి ముందు. దే వర్ పీపుల్ ట్యాగింగ్ మీ. అంటే
అంటే చెప్పచ్చో లేదో నాకు తెలియదు, బట్ దే వర్ ట్యాగింగ్ మీ అండ్ మై కో-స్టార్ పూజ అండ్ ఆల్. దే లైక్ అది తెలుగు అమ్మాయి బాగుంది కదా ఇది అని, అంటే పూజ బాగుంది కదా అంటే అంటే మిక్స్ ఉన్నాయి అట్లా అంటే. కానీ సపోర్ట్ ఐ గాట్, ఇట్ వాస్ హ్యూజ్ మ్యాన్. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మా తారకన్నతో చేసింది, ఈషారెబ్బా తెలుగు అమ్మాయి చేసింది అంటే నాకు ఇప్పటికీ, నేను మొన్న రాజమండ్రిలో షూట్ అయిపోయి రిటర్న్ వస్తుంటే there was this guy who wanted to take a selfie with me. He was like, సెల్ఫీ తీసుకొచ్చా మేడం అని. నేను షూర్, మీరు అరవింద్ సమేతో చాలా బాగా చేశారంటే, ఎంతసేపు ఉన్నా నేను అందులో, చాలా తక్కువ సేపు ఉన్నా, బట్ స్టిల్ పీపుల్ రిమెంబర్ మీ. అండ్ దట్స్ అ హ్యూజ్ థింగ్. అంటే అవన్నీ నెగిటివ్ అన్నీ పక్కన పెట్టేస్తే, వాట్ ఎవర్ హ్యాపెండ్ విత్ దట్ అవన్నీ నేను పక్కన పెట్టేస్తే, జనాలు అంటే ఎప్పుడు చేస్తారు మళ్ళీ మా తారకన్నతో, ఏమనుకుంటున్నారు, మొన్న ఆస్కర్ వచ్చింది కదా మీరే అనుకుంటే, అంటే వాళ్ళు ద లవ్ దే గేవ్ మీ, ద సపోర్ట్. అంటే ఆ రోజు కూడా రిలీజ్ అయినప్పుడు, దాని తర్వాత కూడా, అంటే బేసికలీ తెలుగు అమ్మాయి, మన అమ్మాయి అని నన్ను అంటే దగ్గర తీసుకొని చాలా సపోర్ట్ చేశారు. ఐ థింక్ దట్ వాజ్, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే నేను ఎప్పుడు ఏముంది, ఏమొస్తుందిలే, ఏముందిలే అంటే వాళ్ళు ఇది చెప్పారు, చేయలేదు, అయ్యో చేసుంటే బాగుంది, ఇలా ఉండేదాన్ని. సడన్గా ట్వీట్స్ అన్నిట్లో చాలా వాటిలో నన్ను కూడా ట్యాగ్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పాజిటివ్ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. మంచిగా అనిపించింది నాకు. ప్రతి దానికి అప్పుడు కొంచెం డెసిషన్ కొంచెం బాధ అనిపించినా దట్ అవుట్కమ్ తర్వాత పే అవుతుంది. ఐ థింక్ వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్, నీకు ఒక నెగిటివ్ జరుగుతుంది, నువ్వు బాధపడుతున్నావు అంటే, ఐ థింక్ సమ్వేర్ నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అంటే గాడ్ విల్ కాంపెన్సేట్ యూ, దాట్ కాంపెన్సేట్ పాజిటివ్ థింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. దట్స్ నైస్. ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? ప్రెసెంట్ ఒక ప్రాజెక్ట్ చేసిన తెలుగులో, అండ్ దేర్ ఇస్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఇన్ తమిళ్. దేర్ 2 projects. ఎలా ఉంది? బాగుందా? తమిళ్లో బాగుందా? చాలా న్యాచురల్గా ఆథెంటిసిటీ కావాలి, ఇట్లా చాలా వచ్చేసినాయి. ఇప్పుడు జనాలందరికీ టూ మచ్ కాంటెంట్ ఎక్కువైపోయి ఓటీటీలో. ఏదైనా కొంచెం మనం ముందు ఓ ది టాపే చాలా నచ్చేది. ఇప్పుడు అలా చూపిస్తే ఇది మొన్నే ఏదో వేరే సినిమా చూసాము, ఏదో వేరే లాంగ్వేజ్ అంటే, ఇప్పుడు దిస్ టూ మచ్ కాంటెంట్ ఓవర్ దేర్. లైక్ నీకు అన్ని లాంగ్వేజెస్లో సినిమాలు ఉన్నాయి, నీకు తెలుగులో డబ్ చేసిన సినిమాలు ఉన్నాయి అన్ని. సో నీకు జాపనీస్, మలయాళం ఉన్నాయి, అన్ని స్పానిష్ ఉంది, ఫ్రెంచ్ ఉంది, అన్ని సినిమాలు ఉన్నాయి నీకు, అన్ని లాంగ్వేజెస్లోనూ ఉన్నాయి. సో నువ్వు సబ్ టైటిల్స్లో చూసేయచ్చు, డబ్ చేస్తే తెలుగులో చూసేయచ్చు. సో ఇట్స్ వెరీ కన్వీనియంట్ అండ్ దస్ టూ మచ్ అవుట్ సైడ్. ఓటీటీలో అయితే దస్ టూ మచ్ కాంటెంట్. So the more real the films are, I think people are wanting to watch right now. And inkoti enti ante probably pedda stars vachinappudu, Rajinikanth sir kaani, Chiranjeevi sir kaani, vallandaru vachinappudu ante they want to see, vallani chusinappudu matram abba mana star man itla high level lo chudali, leda full build up shots atla. I think it's a high for ade fans ki kada. So అదైతే ఉంది. బట్ రియల్ స్టోరీస్కి అంటే, అరే నాకైతే ఏదైనా సినిమా చూసినప్పుడు అరే భలే ఉంది అని అనిపించింది అంటే నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. లేదా ఎనీ క్యారెక్టర్ లైక్ అరే ఇది నాకు జరిగింది, లేదా ఇది నా ఫ్రెండ్కి జరిగింది అని అనిపిస్తే, రిలేటబిలిటీ అన్నది ఐ థింక్ ఇట్ విల్ క్యాప్చర్ ద ఆడియన్సెస్ వెరీ వెల్. కానీ ఇండస్ట్రీలో వన్స్ హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత, ఒక 2-3 ఫిలిమ్స్ చేసేసిన తర్వాత, ఫినాన్షియలీ వీళ్ళకి అసలు అడ్డు ఉండదు, వీళ్ళకి ఫుల్ లగ్జరీ లైఫ్, వీళ్ళకి ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నది ఉంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? నా గురించి కూడా అట్లాగే అనుకున్నారు స్టార్టింగ్లో. అంటే వెంటనే ఏం అలా డబ్బులు అన్నీ వచ్చేసి ఫుల్ బిల్డింగ్ల మీద వెళ్ళి ఒక డైమండ్, ఒక హౌజా లేదా ఈ హౌజా ఏం కట్టలేవు, అంత లేదు. బట్ అంటే ఫేమ్ వస్తుంది, ఆబ్వియస్లీ ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తుంది. అండ్ ఈక్వల్గా నీకు సక్సెస్ కూడా ఉండాలి, సక్సెస్ ఉండాలి. అండ్ నీకు ఇప్పుడు ఏంటి అంటే నీకు ఫైనాన్షియల్గా యూ హ్యావ్ 2-3 ఆప్షన్స్ రైట్ నౌ. లైక్ లెట్స్ సే నువ్వు ఓటీటీలో చేయొచ్చు, సినిమాలలో చేయొచ్చు. సో నువ్వు సైమల్టేనియస్గా 2-3 ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అండ్ యూ హ్యావ్ బ్రాండ్స్ రైట్ నౌ. సో దేర్ సో మెనీ ఆప్షన్స్ రైట్ నౌ. దట్స్ నైస్. అండ్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి, అందరు నేను అప్రోచ్ అవ్వాలని లేదు, మళ్ళీ దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది, దేనికన్నా కాంపిటీషన్ ఉంటుంది. సో నీ క్రైటీరియా వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి. ఎవరు అనుకుంటా భయం వేయట్లేదా కాంపిటీషన్ చూస్తే? భయం అంటే ఏం చేస్తాం, భయపడతాను. అలా ఏం నాకు పొద్దున్న లేస్తే యాంగ్జైటీ వస్తుంది. ఇట్స్ వెరీ కామన్ థింగ్. కళ్ళు తెరంగానే ఓకే అన్ని అంటే ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ అని అన్నీ అనను. బట్ what you have to do about your future or present or whatever it is. But anxiousness అనేది it's a very common hobby for me అన్నట్టు నాకు అయిపోయింది. But అదే that's what I mean.
చాలా కాంపిటీషన్ అయితే ఉంది, బట్ దేస్ కాంపిటీషన్ ఎవ్రీవేర్. మన దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది బికాజ్ సినిమా ప్రపంచం కాబట్టి ఇట్స్ షో బిజ్. సో ఇండస్ట్రీలో ఉండి అంటే ఎక్కువ మందితో మింగిల్ అవ్వడం అనేది స్టార్టింగ్లో మీకు ఎక్కడ కనిపించలేదు. ఈ మధ్య కాలంలో శివాని శివాత్మికతో కనిపిస్తున్నారు. బట్ ఓకే అక్కడ దాకా ఓకే, బట్ కంపల్సరీ కొన్ని ఉంటాయి. ఇక్కడ వీళ్ళతో కంపల్సరీ మింగిల్ అవ్వాలి, కంపల్సరీ అటెండ్ అవ్వాలి, సో దట్ మనం విజిబుల్గా ఉంటాము అని. ఫ్రెండ్లీ మీటప్స్ కాకుండా కంపల్సరీ అనిపించినవి, బట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలన్నమాట. అలాంటివి డూ యూ గో, డూ యూ ఎంజాయ్? సోషలైజింగ్ ఇస్ సంథింగ్ ఇస్ గుడ్, అంటే బట్ గ్రాడ్యువల్గా అంటే సోషలైజింగ్ ఇన్ ద సెన్స్ ఇనీషియలీ ఐ యూస్ టు సోషలైజ్, లైక్ నాకు కూడా చెప్పారు లైక్ యూ హ్యావ్ టు సోషలైజ్, నాట్ జస్ట్ లైక్ నీ మేనేజర్ వెళ్ళి చెప్పగానే నీకు ప్రాజెక్ట్లు అట్లా రావు, యూ హ్యావ్ టు గెట్ ఇన్ టచ్ విత్ పీపుల్ అండ్ టాక్ టు దెమ్, ఇది అంతా ఉండేది అని చెప్పారు. సో ఐ సోషలైజ్ లైక్ ఇప్పుడు నేను ఒక సినిమా చూసాను, ఇప్పటికీ కూడా ఇప్పుడు సినిమా నాకు నచ్చితే నేను డైరెక్టర్ నెంబర్ తెలుసుకొని ఐ కాంటాక్ట్ దెమ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్, బికాస్ ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్. ఒక మంచి ప్రాజెక్ట్ తీశారు విచ్ మూవ్డ్ మీ అంటే లైక్ ఐ డెఫినెట్లీ వాంట్ టు వర్క్ విత్ హిమ్. హీరో అవ్వనివ్వచ్చు, యాక్ట్రెస్ అవ్వనివ్వచ్చు, ఐ రియలీ టేక్ ద నెంబర్స్ అండ్ కాల్ ఆర్ మెసేజ్ దెమ్ పక్కా. సో నేను ఐఎమ్ నాట్ లైక్ ఈమె అసలు అప్రోచబుల్ కాదు, ఇది నాకు అట్లా కాదు. లైక్ ఐఎమ్ వెరీ మచ్ అప్రోచబుల్, అండ్ ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఆల్సో ఐ డైరెక్ట్లీ కాల్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ ఫర్ వర్క్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అన్నది నా ఫీలింగ్. అండ్ సోషలైజింగ్ అన్నది ఒక పాయింట్ వరకు ఇట్ విల్ హెల్ప్ యూ, బట్ ఆఫ్టర్ పాయింట్ ఇట్ వోంట్. అంటే ఇప్పుడు లెట్స్ ఒక పార్టీకి వెళ్ళావు నువ్వు, అందులో ఎంతమందికి నువ్వు గుర్తుంటావో నీకు తెలీదు, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నీకు తెలీదు. సో నేను ఐ థింక్ ఐ స్టాప్డ్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్ బికాజ్ ఐఎమ్ ఎ వెరీ ఐ విల్ నాట్ సే ఇంట్రోవర్ట్, నేను కావాలనుకుంటే ఎక్స్ట్రోవర్ట్ కూడా ఉంటా. సో ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ అంబివర్ట్. సో ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ మిక్స్ అనమాట, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, మూడ్ అండ్ ఆల్. సో ఇట్లా గింబి పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి ఐఎమ్ లైక్ ఓకే ఫైన్, నీకు నిజంగా వర్క్ చేయాలనుకుంటే యూ కాల్ దెమ్ డైరెక్ట్లీ అండ్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ. సో అట్లా నేను ప్రిపేర్ అయ్యి సో సోషలైజింగ్ వర్క్ అయిందా అలాగా? యా, ఐ మీన్ అట్లీస్ట్ యు ఆర్ దేర్ ఇన్ దర్ మైండ్, అది. సో అది అన్నది ఉంటుంది, బట్ సోషలైజింగ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ యూ టు ఓన్లీ సమ్ ఎక్స్టెంట్, నాట్ ఫుల్లీ, బికాస్ పార్టీస్ ఆర్ సంథింగ్ వేర్ యూ గో అండ్ చిల్. That's what I feel. And I don't know how much that will help. నాకైతే అంటే నేను ఉన్నా అని తెలిసింది, బట్ వర్క్ వైజ్ అయితే నేను సూట్ అయితేనే నాకు వచ్చాయి. రిఫరెన్స్ల ద్వారా అయితే నాకేం పెద్దగా ఏం రాలేదు. సో ఇట్స్ జస్ట్ దట్ సి ఎవ్రీ క్యారెక్టర్ నాకు స్ట్రగుల్, నాకు రావాలి అంటే ఎనీ క్యారెక్టర్ నేను ఇప్పుడు చేసిన సినిమాలన్నీ ఐ హ్యావ్ టు, ఇట్ వాజ్ నాట్ ఈజీ. అంటే ఇప్పుడు నేను ముందు ఒక సినిమా చేశాను అంటే నాకు టైప్ కాస్ట్ చేసేస్తారని చాలా భయం ఉంది. నేను ఒక రిస్క్ తీసుకొని ఒక రోల్ చేశాను అంటే ఓకే నెక్స్ట్ సినిమా నాకు ముందు అది ఉండేది కాదు ఫియర్. తర్వాత ఎప్పుడైతే నేను ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత, నేను అరవింద సమేత చేసిన తర్వాత అందరు నాకు సిస్టర్ రోల్స్ ఇచ్చారు, అందరూ లైక్ whoever calls me. అప్పటికి మీరు 7-8 మూవీస్ లీడ్గా చేశా. సో whoever calls me they're like మా దగ్గర ఒక మంచి రోల్ ఉందండి, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, పెద్ద సినిమా, పెద్ద ప్రొడక్షన్, మీరే మెయిన్ అండి అంటే ఎనీ ప్రొడక్షన్ లైక్ ఐ డోంట్ రిమెంబర్, బట్ ఎనీ వన్ లైక్ whoever calls me, పెద్ద ప్రొడక్షన్ చిన్న ఎవరన్నా కానివ్వు, మా దగ్గర మంచి రోల్ ఉందండి, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, మీరే మెయిన్ అని అంటారు. కానీ మీరు కట్ చేస్తే సిస్టరో లేదా సమ్ రిలేటివో ఆ సంథింగ్, మీరు అరవింద్ సమేతలో చాలా బాగా చేశారండి, మా దగ్గర సేమ్ ఈక్వల్ రోల్, ఇలా చెప్తే నేను అలా అరవింద్ సమేత చేశానండి మళ్ళీ అలాంటిది అంటే దే వోంట్ బి ఏబుల్ టు సీ యూ ఇన్ అ లీడ్ రోల్ అగైన్. దట్స్ ద ప్రాబ్లమ్ వీ హ్యావ్, బికాస్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ సునంద రోల్ నేను ఏదైతే చేశాను అరవింద్ సమేత, దర్ ఇస్ నథింగ్ రాంగ్, నువ్వు చేసావు. నాకంటే నా మైండ్లో ఎట్లా నాకు లీడ్ రోల్స్ చేయాలని ఉంది కాబట్టి ఐ వాజ్ వెరీ హెసిటెంట్ ఒప్పుకోవడానికి. కానీ నేను చేసినప్పుడు ఓకే ఫైన్, సరే చేశాను, ఓకే ఏవో డిసాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి, ఓకే ఫైన్. బట్ ఆఫ్టర్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, not people, just at least the people here in the industry have to see beyond that. No, okay అమ్మాయి ఈ రోల్ సెట్ అయింది, ఓకే ఇట్లాంటిది వేరేది అంటే సిస్టరే కాదు కదా, లీడ్ గా కూడా చూడొచ్చు కదా నన్ను అన్నది నేను అంటున్నా. అప్పుడు నాకు ఆ ఫియర్ స్టార్ట్ అయింది చాలా. ఓకే నేను ఉట్టి బ్రెయిన్ లో నేను లీడ్ గా చేయాలని చెప్పి ఈ సినిమా ఓకే చేశాను అనుకో, వీళ్ళందరూ మాత్రం నెక్స్ట్ నేను టైప్ కాస్ట్ చేసేస్తున్నారు అన్నది చాలా భయం వేసింది. బట్ వాట్ టు డూ. నేను ఇప్పుడు రీసెంట్గా మన
దయా చేసా ఒకటి హాట్స్టార్లో, దానికి చాలా మంచి ఏంటి అప్లాజ్ వచ్చింది నాకు, చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఓన్లీ నా క్యారెక్టర్ చాలా నచ్చింది, చాలా ఛాలెంజింగ్ ఉండింది ఆ రోల్, బికాస్ ఐ వాజ్ వేరింగ్ దట్ ప్రాస్థెటిక్స్ అండ్ ఆల్. 2-3 hours ఉండేది, అండ్ చాలా ఒక సమ్ 5 kgs ఉండేది అది. సో మొత్తం పైనుంచి ఇట్లా వేసుకునేది ఉంటుంది. సో అండ్ మ్యాంగ్లూర్లో షూట్ చేసాను, చాలా వేడిగా ఉండింది. సో ఆ క్యారెక్టర్ మాత్రం అంటే అందులో నేను చేసిన యాక్టింగ్, మై క్యారెక్టర్, ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు చేయలేదు అట్లా. వెరీ సీరియస్ అండ్ షీఈ్ అ బ్యాడ్ యాస్. సో అది నీకు దయా 2లో తెలుస్తుంది అనమాట. సో పార్ట్ 2లో సో ఆ అలివేలు నా క్యారెక్టర్. ఇప్పటికీ నాకు అలివేల్ మాస్ అని పెడితే చాలా బాగా అనిపిస్తుంది. అట్లా ఎప్పుడు వస్తుంది మేడం దయా 2 అని కూడా అడుగుతారు. సో అది చేసిన తర్వాత కూడా నాకు 2-3 వచ్చినవి అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. ఐఎమ్ లైక్ బ్రో ప్లీజ్ యాక్టర్ని కదా, నాకు అన్ని ట్రై చేయాలని ఉంటుంది, ఒక గ్రీడీనెస్ ఉంటుంది యాక్టర్ అనేసరికి. సో డోంట్ టైప్ కాస్ట్ మీ, ఐ కెన్ డూ ఎనీ రోల్, లైక్ యూ గివ్ మీ ఎనీ రోల్ ఐ విల్ డూ ఇట్, బట్ డోంట్ టైప్ కాస్ట్. సేమ్ అట్లాంటి రోలే కాకుండా అంటే లైక్ ఏం చేయాలి ఇంకా వీళ్ళకి, అంటే ఏం చెప్పాలి, ఐఎమ్ నాట్ ఇనఫ్ అన్న జోన్లోకి నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ట్రిప్ అయిపోతావు ఒక రేంజ్లో. అంటే ఏంటి నీ మీద నీకే డౌట్స్ వస్తాయి, నాకు వచ్చాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐమ్ లైక్ స్ట్రాంగ్, నేను ఎవడేం చెప్పినా నేను ఇట్లే ఉంటాను, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అని అలాగా. యూఆర్ స్ట్రాంగ్ యట్ యూఆర్ వెరీ డెలికేట్ ఆల్సో, సెన్సిటివ్ సమ్ టైమ్స్. అంటే నీ మీద నీకే సెల్ఫ్ డౌట్స్ వస్తాయి. సో బట్ దెన్ అందరికీ వల్నరబుల్ స్టేట్. సో ఐ థింక్ అదే అన్నా, ఎప్పుడైనా సరే నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి. ఈవెన్ దో యూ హ్యావ్ ఫ్యామిలీ, అవన్నీ ఉన్నా మనకి డీప్ డౌన్ అనిపించేది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, చెప్పలేం. సో దట్స్ అవర్ జాబ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అది చెప్పినా అర్థమయ్యేది కాదు, అది ఇంటర్నల్గా చాలా ఉంటుంది. వాట్ ఎవర్ ద ఫీలింగ్ యూ హ్యావ్, బికాస్ యూ లవ్ ద జాబ్. ఐ లవ్ యాక్టింగ్ అండ్ ఆల్. సో చెప్తే పిచ్చి అనుకుంటారు, ఏమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ వెన్ యాక్చువల్లీ ఐ డూ అ గుడ్ రోల్, గుడ్ క్యారెక్టర్ కదా, హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అండ్ జనాలు అది కనెక్ట్ అయినప్పుడు ఇంకా భలే అనిపిస్తుంది. సో దట్స్ వాట్. చాలా జెన్యున్గా మాట్లాడారు, దట్స్ నైస్. నేనంటే యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. యూనో ఇండస్ట్రీలో ఉన్నారు, ఇన్నేళ్ళు ఉన్నారంటే ఆల్మోస్ట్ 80% తెలుసు ఎలా వర్క్ అవుతుంది ఇక్కడంతా, ఎంతవరకు మాట్లాడాలి, క్యాలిక్యులేటెడ్ మాట్లాడాలి. బట్ యూ స్పోక్ యువర్ హార్ట్ అన్నట్లు మాట్లాడారు, దట్స్ వెరీ నైస్. అండ్ ఆడియన్స్కి చాలా మందికి తెలుసు ఇప్పుడు బయట అసలు ఎట్లుంది ఏముంది అన్నది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే మాట్లాడారు. అండ్ క్వశ్చన్స్ దే వేర్, ఐ థింక్ ఫస్ట్ టైం ఐ థింక్ ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్ అబౌట్ వాట్ ఐ ఫీల్ ఆల్సో, బికాస్ ద క్వశ్చన్స్ యూ ఆస్, నువ్వు ఏవైతే అడిగినావో అవన్నీ నాకు ఇట్లా, నీకు సడన్గా లైఫ్లో కొన్ని క్వశ్చన్స్ నువ్వే అడుగుతూ ఉంటావు చూడు, అసలు ఏమవుతుంది ఏంటి, లేదా పాజిటివ్ కూడా అయ్యి ఉండొచ్చు, అరే ఎస్ దిస్ ఇస్ ద వన్ అన్న ఫీలింగ్ కూడా ఉండదు కొన్ని ప్రాజెక్ట్స్. సో ఇన్ జనరల్ ఆల్సో లైక్ నాకేమైతే ఆలోచిస్తుంటో నువ్వు అవే అడిగావు. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ, అంటే అరే ఐ ఫెల్ట్ లైక్ ఐమ్ టాకింగ్ టు అ ఫ్రెండ్, లైక్ చాలా ఇయర్స్ నుంచి నాకు తెలుసు, షీ నోస్ వాట్ ఐమ్ గోయింగ్ త్రూ అండ్ ఆల్. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్. అండ్ శివాత్మికతో కూడా మీరు ఈ మధ్య కల్పిస్తున్నారు, అంతకుముందు అంతా కూడా యూనో మేము యాక్చువల్లీ లాక్డౌన్కి ముందు ఒక సమ్ ఫంక్షన్లో, ఒక అవార్డ్ ఫంక్షన్లో ఇట్లనే శివాత్మిక పక్కన కూర్చున్నా, శివాని ఉన్నారు, సో వాళ్ళిద్దరు ఉన్నారనమాట. సో అప్పుడు ఓకే బ్రో మనం కలుద్దాము. యాక్చువల్లీ మేము టీచ్ ఫర్ చేంజ్లోనే కలిసాం, నాకు అది గుర్తులేదు. ఫలక్నామా ప్యాలెస్లో టీచ్ ఫర్ చేంజ్లో కలిసామంట, నాకు అది గుర్తు కూడా లేదు. అది ఓకే ఫ్యాషన్ పేరేడ్ జరిగింది కదా టీచ్ ఫర్ చేంజ్. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాజ్ ఐ థింక్ లాంగ్ బ్యాక్. లాక్డౌన్కి ముందు ఒక అవార్డ్ ఫంక్షన్లో మేము కూర్చున్నాము, తర్వాత కలుద్దాం అనుకున్నాం, అంతే. ఇట్లా చాలామంది అనుకుంటారు కలవరు తర్వాత. సో ఐమ్ లైక్ ఓకే ఫైన్. తర్వాత లాక్డౌన్ అయింది. లాక్డౌన్ టైంలో వీ వర్ ఇన్ టచ్. అప్పుడు బాక్సింగ్ స్టార్ట్ చేసామన్నమాట. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ భాస్కర్ మాస్టర్ అని వచ్చేవారు, బాక్సింగ్ నేర్పించా. సో నేను అప్పుడు ఏం లేదు కదా పని మనకి, సో లాక్డౌన్ సో బాక్సింగ్ స్టార్ట్ చేసి దెన్ వీ బికేమ్ రియలీ క్లోజ్. అండ్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. సో అట్లా మేము చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. సో అప్పుడు ఇప్పటికి కూడా లైక్ వి మీట్ అండ్ వి చాట్, వి లైక్ ఆబ్వియస్లీ గాసిప్ లాట్, గర్ల్స్ టాక్, సో అవి చేస్తాం. అండ్ కావ్య వచ్చి ఐ థింక్ కావ్య ముందు నుంచే ఉండింది, బట్ ఐ వాజ్ నాట్ దట్ క్లోజ్ టు హర్. కానీ శివాత్మిక వాళ్ళంతా చైల్డ్హుడ్ ఇది అనమాట, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. సో లాస్ట్ టైం సైమాకి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి కావ్య కూడా క్లోజ్ అయిపోయింది. సో మేము నలుగురం ఒక గ్రూప్. సో మేము నలుగురం చాలా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము.
జనరల్గా లైక్ అంటే నేను అంటే దే నో మీ ఎగ్జాక్ట్లీ లైక్ ఎట్లా అంటే నేను చూస్తే చాలా రిజర్వ్డ్, చాలా ఈ అమ్మాయి అసలు ఏం మాట్లాడదు అని అనుకుంటారు. బట్ వీళ్ళ దగ్గర అట్లా ఏంటి ఇదా అని అంటారు. సో ఐమ్ లైక్ లిటరలీ వెరీ ఫ్రీ, చాలా చాలా ఫ్రీగా ఉంటాయి. అంటే నాకు దే వోంట్ జడ్జ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరిని జడ్జ్ చేసుకోము. నేను చాలా ఫ్రీగా ఉంటాను వాళ్ళతో. మా సిస్టర్స్ ఎట్లుంటా అట్లా ఉంటాను నేను అనమాట. సో ఈవెన్ ఆంటీ అంకుల్ కూడా చాలా చాలా ఫ్రీగా ఉంటారు. అండ్ అంత ఫ్యామిలీ లాగా లైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకు అప్పడాలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంత డబ్బాలో అప్పడాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి. వెళ్ళగానే ఈషా అప్పడాలు కావాలా నీకు అని అడుగుతారు. సో ఎక్కడిస్తారు ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ ఓకే నాకైతే అప్పడాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి అట్లా కూర్చొని చాలాసేపు మాట్లాడుకుని నైట్ అవుట్ చేస్తాము. సపోజ్ నేను ఏదైనా డిస్కస్ చేయాలన్నా వాళ్ళు ఏమన్నా నాతో డిస్కస్ చేయాలి, లైక్ జనరల్, లైక్ నాట్ జస్ట్ అబౌట్ కెరియర్ అండ్ ఆల్, బట్ జనరల్ టాపిక్స్ గురించి అట్లా మాట్లాడుకుంటాం, జోక్లు వేసుకుంటాం. అంటే ఇట్స్ లైక్ నైస్ సేఫ్ ప్లేస్. అలా ఉండడం కూడా మంచిది కదా. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఇంత క్లోజ్ అవుతారు అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఇంత క్లోజ్ ఎవరితో అవ్వలేదు. సో ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బీన్ 4 or 5 years, ఐ థింక్ 4 years అనుకుంటా. 4 years నుంచి వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మేము నలుగురం ఇట్లా డిసైడ్ అయిపోయినా ఓకే ఇంకా పెళ్లి చేసుకుందాం, అందరం ఒక కాలనీలో పక్కపక్కన ఇల్లు తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ. సో పెళ్ళి అయినా అవ్వకపోయినా పక్కపక్కన ఇల్లు తీసుకొని ఎంజాయ్ చేద్దాం. కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మాదొక గ్రూప్ ఉంటుంది అనమాట. సో కొన్ని రీల్స్ మేము అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. అందులో కొన్ని రీల్స్ ఉంటాయి బాగా ముసలోళ్ళు అయిపోయి ట్రిప్కి వెళ్తారు. గర్ల్స్ ట్రిప్ ఎగ్జాక్ట్లీ. సో అట్లా వెళ్దాము, ఇట్లా ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మేము ట్రిప్ ప్లాన్ చేసుకుంటామా ఒక 1-2 days ఎక్సైట్ అవుతాం. థర్డ్ డే ఎవరేం మాట్లాడరు దాని గురించి. సో మేము అనుకుంటాం, మేము ప్లాన్ చేస్తాం, కావ్య వెళ్ళి వచ్చేస్తుంది వేరే ఫ్రెండ్స్తో. అది వెళ్ళేసి వచ్చేస్తుంది, మీరు ఎలాగో రారు నేను వెళ్ళేసి వచ్చేస్తా అంటది. సో కానీ వెళ్తాం, కానీ అంటే ఇయర్లో ఒక 1 time or 2 time అట్లా మేము విల్ గో హాలిడేస్కి. అలా ఉండడం కూడా ప్లానింగ్, అది బెస్ట్ థింగ్ కదా. యు గెట్ దట్ స్పేస్. యా వి గెట్ దట్ స్పేస్ అండ్ I'll just be myself వాళ్ళతో ఉన్నప్పుడు. అండ్ అదే అంతే సేఫ్ స్పేస్ ఐ వుడ్ సే. దట్స్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఈషా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఐ విష్, నేను ప్రతి తెలుగు యాక్టర్ వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను, మేల్ అండ్ ఫీమేల్ తేడా లేకుండా యూనో ఆల్ ద వెరీ బెస్ట్. అంటే హార్ట్ఫుల్గా చెప్తాను అనమాట. రావాలి తెలుగు వాళ్ళు, రావాలి తెలుగు మాట్లాడే వాళ్ళు వినాలి, సినిమాల్లో తెలుగు బాగా ఇంకా వినిపించాలి అని. సో ఐ విషింగ్ ద సేమ్. ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కూడా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హర్షిని. ఐ నో వేర్ యూ కేమ్ ఫ్రమ్ అండ్ యూఆర్ యాక్చువల్లీ ఇప్పుడు ప్యారలల్గా 2 చేసిన. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ.